శ్రీకైవల్యపదంబు చేరుటకునై చింతించెదన్ లోకరక్షైకారంభకు భక్త పాలన కళా సంరంభకున్ దానవోద్రేకస్తంభకు కేళిలోల విలసదృగ్జాల సంభూత నానా కంజాత భవాండ కుంభకు మహానందాంగనాడింభకున్ శ్రీకృష్ణ యదుభూషణ నరసఖా శృంగార రత్నాకర లోకద్రోహి నరేంద్ర వంశదహన లోకావన దేవతానీక బ్రాహ్మణ గోగణార్తిహరణ నిర్వాణ సంధాయక నీకున్ మృకెద కృంపవే భవలతల్ నిత్యానుకంపానిధి రమణ ముని పదాబ్జ ధ్యాన సంసక్త చిత్తః భువన వినుతి పాత్ర స్వాత్మ బోధ ప్రకాశః అమృతమభయతత్వం బోధయన్ నిత్యమాస్తే జయతు జయతు సత్యానందనామా యతీంద్రః జయతు జయతు సత్యానందనామా యతీంద్రః. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. పరమాత్మ స్వరూపులారా, మన సత్యానంద మహర్షి వారి ఆశ్రమంలో, సత్యానంద మహర్షి ఆశ్రమంలో భాగవత సప్తాహము అనేటువంటిది నిన్నటి నుండి ప్రారంభమైనటువంటి విషయం అందరికీ కూడా తెలిసినదే. నిన్న భాగవతములో ఉన్నటువంటి అంబరీషుని కథను యథాశక్తి మనం గుర్తు తెచ్చుకోవడం జరిగింది. ఈ కార్యక్రమాలన్నీ కూడా ఆశ్రమ వ్యవస్థాపకులైనటువంటి సత్యానంద మహర్షి వారి ఆశీస్సులతో, అలాగే ఆశ్రమానికి ప్రథమ పీఠాధిపతి అయినటువంటి బ్రహ్మానంద తీర్థస్వామి వారి దీవెనలతో, అలాగే ప్రస్తుత పీఠాధిపతి శ్రీ శ్రీహరి తీర్థస్వామి వారి సంకల్పంతో, అలాగే మన పురుషోత్తమ స్వామి వారి సౌజన్యంతో, అలాగే ఇక్కడ ఆశ్రమంలో ఉండేటువంటి కార్యదర్శి మొదలైనటువంటి వారందరి యొక్క సహకారంతో, నాగేశ్వరరావు ఇట్లా పెద్దలైన సహకారంతో, రామతీర్థానంద స్వామి ఆశీస్సులతో భాగవత సప్తాహం అనేటువంటి దాంట్లో రెండవ రోజు మనం అడుగు పెడుతూ ఉన్నాము. ఎండలు ఎక్కువగా ఉన్నా సరే భాగవతం మీద ప్రేమతో, భక్తితో, అభిమానంతో, ఆదరంతో, శ్రద్ధతో విచ్చేసినటువంటి భక్తులందరికీ కూడా నమస్కారాలు. భాగవతము మనం ఆ పదం అంటూ ఉంటేనే భాగవతం భాగవతం అనేటువంటి భావన కూడా మనకు స్ఫురిస్తూ ఉంటుంది. ఎందువలనంటే మానవుడు
భాగవతాన్ని విన్నట్లయితే పరమ భాగవతోత్తముడు అవుతాడు. ఆ విధంగా ముముక్షత్వము అనేటువంటిది కలిగి, అంటే భవబంధములు తొలగిపోవాలి, భగవంతుని సన్నిధి పరమ పదము అనేటువంటిది కావాలి అనేటువంటి కోరికతో మహాత్ములనందరినీ కూడా ఆశ్రయించి, గురువులను ఆశ్రయించి చేరవలసినటువంటి గమ్యాన్ని, పరమదాన్ని చేరుకునే అవకాశం అనేటువంటిది భాగవతం ద్వారా లభిస్తుంది. ఎందువలన అంటే విన్నటువంటి పరీక్షిత్ మహారాజు ముక్తిని పొందినాడు, చెప్పినటువంటి సుఖయోగీంద్రుల వారు ముక్తిని పొందినారు. కాబట్టి ఇంతకంటే మనకు నిదర్శనము అనేటువంటిది వేరే చెప్పుకోవలసినటువంటి పని లేనే లేదు. ఈ సందర్భంగా భాగవతంలో ఎన్నో విశేషాలు ఉన్నాయి. ఎంతోమంది భక్తుల కథలన్నీ కూడా ఉన్నాయి. మనము నిన్నటి రోజున అంబరీష్ని కథ చదువుకుంటే, ఈరోజు బాలుడైనటువంటి ప్రహ్లాదుని యొక్క చరిత్ర కొంత మననం చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. ఏమున్నాయి భాగవతంలో? భక్తుల కథలున్నాయి. భగవంతుని యొక్క గుణముల యొక్క సంకీర్తన అనేటువంటిది ఉంది. అందువలన భాగవతము ముక్తి ప్రదాయకమైనటువంటిది, తో సమానమైనటువంటిది. వేదాలు 4 అంటాం. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదం. 5వ వేదంగా మహాభారతాన్ని చెబుతారు. మరి ఈ భాగవతం అనేటువంటిది కూడా వేదాలలో ముఖ్యమైనటువంటిది అని ప్రత్యేకంగా చెప్పడం జరిగింది. ఈ భాగవతాన్ని పోతన గారు వ్యాస మహర్షి సంస్కృత భాషలో రచిస్తే తెలుగులో పోతన గారు రచించారు. ఇవాళ ప్రహ్లాద చరిత్ర, ఆ తర్వాత గజేంద్ర మోక్షణము, ఆ తర్వాత అజామిళోపాఖ్యానము, ఆ తర్వాత వామన చరిత్ర, ఆ తర్వాత కృష్ణావతార ఘట్టము, కృష్ణ లీలలు అనేది, ఆ తర్వాత ఆదివారం 7వ రోజున రుక్మిణి కళ్యాణం అనేటువంటి ఘట్టాన్ని మనం కళ్యాణాత్మకంగా తెలుసుకునేటువంటి, వినేటువంటి, మననం చేసుకునేటువంటి ప్రయత్నము చేద్దాము. ముఖ్యంగా ఈరోజు భాగవతంలో ఉన్నటువంటి ప్రహ్లాదుని గురించి తెలుసుకుందాం. మనము నిన్న కూడా అనుకున్నాం. ఏమని అనుకున్నామంటే, ఉదయాన్నే నిద్ర లేవగానే పరమ భాగవతోత్తములైనటువంటి వాళ్ళ పేర్లను మనం స్మరించాలి, ప్రాతస్మరణీయులు అని. ఆ ప్రాతస్మరణీయుల్లో ఒక పట్టిక నిన్న అనుకున్నాం. ఆ పట్టికలో అంబరీషుడు ఉన్నాడు, అందువల్ల అంబరీషుని గురించి చెప్పుకున్నాం. ఆ పట్టికలో మొట్టమొదటి పేరు ప్రహ్లాదు ఉంది. ప్రహ్లాద నారద పరాశర పుండరీక వ్యాసాంబరీష శుకశౌనక భీష్మదాల్భ్యాన్ రుక్మాంగదార్జున వశిష్ఠ విభీషణాదీన్ పుణ్యాన్ ఇమాన్ పరమ భాగవతాన్ స్మరామి. పరమ భాగవతోత్తములైనటువంటి వాళ్ళు కాబట్టి, పుణ్యాత్ములు కాబట్టి, వీళ్ళ నామాలని, వీళ్ళ పేర్లని మనసారా భక్తితో స్మరిస్తూ ఉన్నాను అని చెప్పడం జరిగింది. ఈ భక్తులందరి యొక్క పేర్లలో, భాగవతోత్తముల యొక్క పేర్లలో మొదటి పేరు ప్రహ్లాదుడు. మరి ఏమిటి ఈ ప్రహ్లాదుని యొక్క గొప్పతనము అంటే, పోతన గారు మధురాతి మధురంగా వర్ణించారు. పోతన గారి కవిత్వము ఎంతో మధురంగా ఉంటుంది. ఒక ఆయన అన్నాడు, అయ్యా పోతన గారు కలం తీసుకుని, ఆ గంటను తీసుకొని రాసేటువంటి సమయంలో మామూలుగా సిరాలో అద్ది రాయడం జరుగుతుంది. కానీ పంచదార పెట్టుకొని ఆ పంచదారలో అద్ది ఆ కలాన్ని వ్రాసారేమో. అందువలన పోతన గారి పద్యాలన్నింటిలో కూడా మాధుర్యము అనేటువంటిది, ఆ తీపి అనేటువంటిది ఆ పంచదారలో నుంచి వచ్చింది. మరి ఘంటాన్ని పంచదారలో అద్ది రాసినావా పోతన మహాకవి అని ప్రశంస చేశారు ఎంతోమంది పోతన మహాకవిని.
అంత గొప్పవాడు ఈ పోతన మహాకవి. పంచదారలో అద్దితివేవో ఘంటమును, పంచదారలో అద్దినావా ఘంటాన్ని అంటారన్నమాట. సరే, అటువంటి పోతన మహాకవి యొక్క ఆంధ్ర గ్రంథమైనటువంటి అనువాద గ్రంథమైనటువంటి ఈ భాగవతంలో ప్రహ్లాద చరిత్ర. ప్రహ్లాదుడు బాల్యము నుండి కూడా పరమ భాగవతోత్తముడుగా వెలసినాడు. దానికి కారణం ఏమిటి, ఎందువలన అనేటువంటి అంశాలను కూడా మనం క్రమంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ముందుగా పోతన గారు ఏం చెప్తున్నారంటే, ప్రహ్లాదుని యొక్క గుణములను గురించి చెబుతూ ఉన్నారు. ప్రహ్లాదుడు ఎటువంటి వాడు? మనము రామాయణం చదువుతాము. రామాయణం చదివిన తర్వాత పెద్దలు ఏమంటారంటే, రామవత్ వర్తితవ్యం నా రావణవత్, అంటే రామునిలాగా మనం నడుచుకోవాలి, రావణునిలాగా నడుచుకోకూడదు. అలాగే ప్రహ్లాదుని చరిత్ర మనం వింటూ ఉన్నాం కదా. మరి ప్రహ్లాదుని యొక్క చరిత్ర ఎటువంటిది అంటే, ఇది విన్న తర్వాత కూడా ప్రహ్లాదుని వలె మనం నడుచుకోవాలి, హిరణ్యకశ్యపుని వలె మనం నడుచుకోకూడదు అనేటువంటి విషయాన్ని మనం గమనించేటువంటి అవకాశం ఉంది. పోతన గారు చెప్తున్నారండి ప్రహ్లాదుని యొక్క గుణాలు. తనయందు అఖిల భూతములందు ఒక భంగి సమహితత్వంబున జరగువాడు. పెద్దల బొడగన్న కృత్యుని కైవడి చేరి నమస్కృతుల్ చేయువాడు. కన్నుదోయికి అన్యకాంతలు అడ్డంబైన మాతృభావన చేసి మరలువాడు. తల్లిదండ్రుల భంగి ధర్మవత్సలతను దీనుల కావ చింతించువాడు. సఖుల ఎడ సోదర స్థితి జరపువాడు. దైవతములంచు గురువుల తలచువాడు. లీలలందును బొంకులు లేనివాడు. లలిత మర్యాదుడైన ప్రహ్లాదుడతిపా. సాధారణంగా ఎవరైనా సరే నేను మాత్రమే సుఖంగా ఉండాలి, ఎదుటివాడు ఎట్లా పోయినా పర్వాలేదు అనేటువంటి ఆలోచనతో ఉంటూ ఉంటారు కదా. అలా కాకుండా ప్రహ్లాదుడు తన యందు అఖిల భూతములందు ఒక భంగి, నేను సంతోషంగా ఉండాలి, అలాగే అందరూ కూడా సంతోషంగా ఉండాలి. సర్వే జనాః సుఖినో భవంతు, లోకాః సమస్తాః సుఖినో భవంతు అనేటువంటి భావనతో ఎప్పుడూ కూడా సమదృష్టితో ఉండేటువంటి వాడు. పండితాః సమదర్శినః అని భగవద్గీతలో కూడా చెప్పినారు. అటువంటి సమదృష్టిని బాల్యములోనే కలిగినటువంటి మహానుభావుడు ఈ ప్రహ్లాద కుమారుడు. పెద్దలు కనిపిస్తే పెద్దలను ఎంతో భక్తి శ్రద్ధలతో గౌరవించేటువంటి వాడు, నమస్కారం చేసే సేవకుడు. యజమానికి సేవకుడు ఏ విధంగా నమస్కారం చేస్తాడో ఆ విధంగా పెద్దలకు నమస్కారం చేసేటువంటి వాడు ఎంతో వినయంగా. అలాగే ఎంతోమంది స్త్రీలను ఇతర దృష్టితో చూస్తూ ఉంటారు. అలా కాకుండా మాతృభావంతో ఇతర కాంతలందరినీ కూడా మాతృభావంతో చూసేటువంటి వాడు. నిన్న కూడా మనం చెప్పుకున్నాం, మాతృవత్ పరదారేషు పరద్రవ్యేషు లోష్టవత్ ఆత్మవత్ సర్వభూతేషు యః పశ్యతి సహ పండితః. ఆత్మవత్ సర్వభూతేషు, తన సుఖాన్ని ఎలా కోరుకుంటున్నామో అందరి యొక్క సుఖాన్ని కూడా ఆ విధంగా కోరుకునేటువంటి వాడు ఆయనే పండితుడు. ప్రహ్లాదుని గుణాలు కూడా అలాగే ఉన్నాయి. మాతృవత్ పరదారేషు అనే విధంగా. అలాగే ఎవరైనా కష్టములో ఉండేటువంటి వాళ్ళు, పేదవాళ్ళు, దీనులుగా ఉండేటువంటి వాళ్ళు కనిపిస్తే
వాళ్ళకి సేవ చేసేవాడు. తల్లిదండ్రులకి ఏ విధంగా సేవ చేసేటువంటి వాడో ఆ విధంగా సేవ చేసేటువంటి ప్రయత్నం ఎప్పుడూ కూడా అతనిలో ఉండేటువంటిది. స్నేహితులు ఉన్నారు కదా, స్నేహితులను అన్నదమ్ములతో సమానంగా చూచేటువంటి వాడు. గురువులను దైవంగా భావించేటువంటి వాడు. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ అని విన్నాడు కాబట్టి ఆచార్యులను దైవంగా భావించేటువంటి వాడు. అలాగే ఏనాడు కూడా అబద్ధాలు చెప్పేటువంటి వాడు కాదు. చిన్న చిన్న విషయాలకే అబద్ధం చెబుతూ ఉంటారు. ఆడుకునేటప్పుడైతే సులభంగా అబద్ధాలు ఆడేస్తుంటారు. కానీ ప్రహ్లాద కుమారుడు లీలలందును బొంకులు లేనివాడు. ఆటలాడే సమయంలో కూడా అబద్ధం అనేటువంటిది ఏనాడు కూడా లేనటువంటి వాడు. లలిత మర్యాదుడైన ప్రహ్లాదుడధిపా, అంతటి మర్యాద కలిగినటువంటి, గౌరవం కలిగినటువంటి, న్యాయాన్ని ఆచరించేటువంటి, సత్యానికి విలువ ఇచ్చేటువంటి మహానుభావుడు, భాగవతోత్తముడు, భక్తుడు ప్రహ్లాద కుమారుడు. సాధారణంగా లోకంలో ఎవరికైనా ఏదైనా ఎక్కువగా ఉంటే, అంటే ధనం ఎక్కువగా ఉంటే, విద్య ఎక్కువగా ఉంటే, అధికారం ఎక్కువగా ఉంటే, పదవి ఎక్కువగా ఉంటే వెంటనే గర్వం అనేటువంటిది వస్తుంది. కానీ ప్రహ్లాదుడు రాజకుమారుడైనప్పటికీ కూడా, గొప్ప వంశములో జన్మించినప్పటికీ, గొప్ప రూపాన్ని కలిగి ఉన్నప్పటికీ, గొప్పగా ధనం అనేటువంటిది కలిగి ఉన్నప్పటికీ కూడా ఏనాడు కూడా గర్వము అనేటువంటిది లేకుండా వినయంతోనే ప్రకాశించినటువంటి మహానుభావుడు. పోతన గారు చెప్తున్నారు, ఆకార జన్మ విద్యా అర్థ వరిష్ఠుడై గర్వ సంస్తంభ సంగతుడుగాడు. వివిధ మహానేక విషయ సంపన్నుడై పంచేంద్రియములచే పట్టుబడడు. భవ్య వయోబల ప్రభవోపేతుడై కామరోషాదుల గ్రంథుకొనడు. కామిని ప్రముఖ భోగములెన్ని కలిగిన వ్యసన సంశక్తి నావంకబోడు. విశ్వమందుగన్న విన్న అర్థములందు వస్తు దృష్టి చేసి వాంఛైడడు. ధరణినాథ దైత్యతనయుండు హరిపరతంత్రుడై హతాన్యతంత్రుడగుచు. గర్వము లేనటువంటి వాడు. మామూలుగా మనం అందరము కూడా కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మము అనేటువంటి పంచేంద్రియములకు లోబడిపోయి ఉంటాం. వీటికి సుఖాన్ని ఇవ్వాలి అనేటువంటి ఆలోచనతో ఉంటాం. అలా కాకుండా పంచేంద్రియముల చేత పట్టుబడకుండా ఇంద్రియములను జయించినటువంటి వాడు ఈ బాలుడైనటువంటి ప్రహ్లాదుడు. అలాగే మన అందరిలో కూడా కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సర్యము అనేటువంటి అరిషడ్ వర్గం 6 శత్రువులు ఉన్నారు. ఈ 6 శత్రువులను జయించినటువంటి వాడు ప్రహ్లాద కుమారుడు. రాజభవనంలో ఉన్నాడు కదా, ఎన్నో భోగాలను అనుభవించవచ్చు కదా, కానీ ఆ భోగముల మీద మనస్సు ఎప్పుడూ కూడా లగ్నం కాలేదు. ఆదిశంకరాచార్యుల వారిని ఒకసారి ఒక మహారాజు, అయ్యా ఎందుకయ్యా అక్కడ చెట్ల కింద ఉంటున్నావు, వచ్చి మా భవనంలో ఉండవయ్యా నీకు అని ఆదిశంకరుల వారి గొప్పతనాన్ని తెలుసుకొని పిలిస్తే, భోగములు రోగములకు కారణములు అని ఆదిశంకర వారు చెప్తారు. భోగే రోగ భయం అని చెప్తూ వైరాగ్యం అనేటువంటిదే అభయము, భయం లేనటువంటిది అని చెప్పడం జరుగుతుంది. ఆ విధంగా ఎటువంటి భోగముల మీద మనసు లగ్నం చేయకుండా ఉండేటువంటి మహానుభావుడు ఈ ప్రహ్లాద కుమారుడు. ప్రపంచంలో కనిపించేటువంటి అన్నీ కూడా మనకు రకరకాలుగా కనిపిస్తూ ఉంటాయి. కానీ ప్రహ్లాద కుమారుడు అన్నింటిలో కూడా పరమాత్మను దర్శిస్తూ ఉన్నటువంటి వాడు. రాక్షస కుమారుడైనా కూడా లోకంలో ఎన్ని సుగుణాలు ఉన్నాయో అన్ని సుగుణాలు ప్రహ్లాదుని దగ్గరికి వచ్చి చేరాయి. మనము రాముడు సుగుణాభిరాముడు అని రామచంద్ర స్వామిలో
వాల్మీకి మహర్షి 16 గుణాల గురించి అడిగితే నారద మహర్షి 64 గుణాల గురించి చెప్తే 64 కాదు 108 సద్గుణాలు ఉన్నాయని రాముని గురించి చెప్తూ ఉంటాం. ఆ విధంగా ప్రహ్లాద కుమారునిలో కూడా లోకంలో ఉండేటువంటి సుగుణములన్నీ కూడా వచ్చి అక్కడే ఉన్నాయి. ఆ సుగుణాలు ఎవరైనా ఇంకొకడు ఉన్నాడంటే వాళ్ళ దగ్గర వెళ్ళడంలే, ప్రహ్లాదుని దగ్గరే ఉన్నాయి. విష్ణు భగవానిలో ఏ విధంగా సుగుణాలన్నీ నిలయమై ఉంటాయో ఆ విధంగా ఈ ప్రహ్లాద కుమారుని వదిలిపెట్టి వెళ్ళడం లేదు ఆ సుగుణాలు అని చెప్తున్నాడు. చూడండి, సద్గుణంబులెల్ల సంఘంబులై వచ్చి అసుర రాజతనయునందు నిలిచి ఆసి చనవు విష్ణుబాయని విధమున నేడు తగిలియుండు నిర్మలాత్మా. అంత గొప్పగా సుగుణాలను కలిగినటువంటి వాడుగా ప్రకాశిస్తూ ఉన్నాడు కాబట్టి ప్రహ్లాద కుమారుణ్ణి అందరూ ప్రశంస చేస్తూ ఉన్నారు. మామూలుగా కావలసిన వాళ్ళు ప్రశంస చేయడం అనేటువంటిది సహజం, కానీ శత్రువులు కూడా ప్రశంస చేస్తూ ఉన్నారు. ప్రహ్లాదుడు రాక్షస కుమారుడు కదా, రాక్షసులకు దేవతలు విరోధులు కదా. స్వర్గలోకంలో ఉండేటువంటి దేవతలందరూ కూడా సభల్లో మాట్లాడుకుంటూ ప్రహ్లాద కుమారుడు కవులు రాజుని ఎట్లా స్తోత్రం చేస్తారో ఆ స్తోత్రం చేసేదానికి సిద్ధమవుతూ ఉన్నారు. ప్రహ్లాదుని గుణముల గురించి చెప్పాలి అంటే ఏదో అరగంటలో గంటలో ఒక రోజులో చెప్పేదానికి వీలు కాదు. ఎంత సమయమైనా చాలదు, మనకే కాదు బ్రహ్మదేవునికి కూడా చాలదు అంటున్నారు. గుణనిధియగు ప్రహ్లాదుని గుణములు అనేకములు గలవు, గురు కాలమునన్ గణుతింప అశక్యంబులు ఫణిపతికిని బృహస్పతికిని భాషాపతికిన్. బ్రహ్మదేవునికి శక్యం కాదు, 1000 శిరస్సులు ఉన్నటువంటి ఆదిశేషునికి కూడా శక్యం కాదు, అలాగే దేవ గురువు అయినటువంటి బృహస్పతికి కూడా శక్యం కాదు ఆ ప్రహ్లాద కుమారుని యొక్క గుణములను వివరించేదానికి అని దేవలోకంలో ఉండేటువంటి దేవతలందరూ కూడా ప్రహ్లాద కుమారుని ప్రశంసిస్తూ ఉన్నారు. ఈ ప్రహ్లాదుని గురించి మనం ఇంతకుముందు కూడా అనుకున్నాం, నిన్న కూడా అనుకున్నాము. ఎందుకంటే నవవిధ భక్తి మార్గములు అనేటువంటివి ఉన్నాయి కదా. శ్రవణం, కీర్తనం, విష్ణోస్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం. వీటిల్లో ఒక్కొక్క దానికి ఒక్కొక్కరిని ఉదాహరణగా చెప్పుకుంటే శ్రవణం అనేటువంటి దానికి శ్రవణ భక్తికి ఉదాహరణ పరీక్షిత్తు, కీర్తన అనేటువంటి భక్తికి ఉదాహరణ శుక మహర్షి మొట్టమొదటి వాడుగా, అలాగే స్మరణ భగవన్నామాన్ని నిత్యము కూడా స్మరించడం అనేటువంటిది చేసేటువంటి భాగవతోత్తముడు ఎవరు అంటే ప్రహ్లాదుడు. స్మరణ భక్తికి ఉదాహరణ అని చెప్పడం జరిగింది. ఎందువలన అంటే ఆయన నీళ్లు త్రాగేటప్పుడు కూడా భగవన్నామమే, భోజనం చేసేటప్పుడు కూడా భగవన్నామమే, మాట్లాడేటప్పుడు కూడా భగవన్నామమే, నిద్రపోయేటప్పుడు కూడా భగవంతుని గురించే కలవరింతలు ఆ శ్వాసకే అప్పచెప్పుకుంటాడు. నారాయణ 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 నారాయణ. ఈ విధంగా తిరుగుతూ ఉన్నా సరే, దేన్నైనా చూస్తూ ఉన్నా సరే ఎప్పుడూ కూడా శ్రీమన్నారాయణుని యొక్క పాద పద్మములను స్మరిస్తూ ఉన్నాడు, తలచుకుంటూ ఉన్నాడు. ఆ పాద పద్మములలో ఉన్నటువంటి అమృతాన్ని ఆస్వాదిస్తూ ఆయన ఈ లోకాన్ని మరిచిపోతూ ఉన్నాడు. పానీయంబులు ద్రావుచున్ కుడుచుచున్ భాషించుచున్ హాస లీలా నిద్రాదులు సేయుచున్ తిరుగుచున్ లక్షించుచున్ సంతత శ్రీనారాయణ పాద పద్మయుగళీ చింతామృతాస్వాద సంధానుండై మరచన్ సురారి సుతుడు ఏతద్విశ్వమున్ భూవరా.
ఎల్లప్పుడూ కూడా శ్రీనారాయణ పాద పద్మయుగళీ చింతామృతాస్వాద సంధానుండై విష్ణు భగవాన్ యొక్క పాద పద్మలలో ఉన్నటువంటి మకరందాన్ని ఆస్వాదిస్తూ పాద పద్మాల్ని చింతిస్తూ స్మరిస్తూ పూజిస్తూ ఆయన కాలం గడుపుతూ ఉండేటువంటి వాడు. ఈ విధంగా ఉన్నటువంటి ఈ బాలుడైనటువంటి ప్రహ్లాదుడు ఎప్పుడూ కూడా మంచి వారితోనే, సాధువులతోనే, సజ్జనులతోనే సహవాసం చేసేటువంటి వాడు. దుర్గుణములు ఉన్నటువంటి వారితో ఏనాడు కూడా సహవాసం అనేటువంటిది చేయలేదు. మనస్సును ఎప్పుడూ కూడా భగవంతుని యందే లగ్నం చేశాడు. ఇలాంటి ఈ పిల్లవాడు వయసు 5 సంవత్సరాలు వస్తూ ఉన్నటువంటి ఆ సమయంలో తండ్రి ఏం చేశాడు అంటే, ఈ పిల్లవాడికి చదువు చెప్తే మంచిది, గురువులను పిలుస్తాం, చదువు చెప్పిద్దాం. చదువు వలన ఏం కలుగుతుంది? జ్ఞానం కలుగుతుంది. జ్ఞానం వల్ల ఏమవుతుంది? ఇది మంచిది, ఇది చెడు అని తెలుసుకోగలుగుతారు, మంచిని గ్రహిస్తారు, చెడును వదిలిపెడతారు. ఈ మంచి చెడు తెలుసుకోవడంలో కూడా ఒక్కొక్కసారి ధర్మ సందేహం, ధర్మ సంకటం అనేటువంటిది వస్తే అప్పుడు విశేషంగా తెలివితేటలతో ఏది ధర్మము అనేటువంటి దాన్ని తెలుసుకునేటువంటి అవకాశము, ఆ నైపుణ్యము, ఆ చాతుర్యము అనేటువంటిది కూడా విద్య వలన మాత్రమే ఏర్పడుతుంది. అందువలన ఆ తండ్రి అన్నాడు, ప్రహ్లాద కుమార, నీవు ఎప్పుడూ ఏదో ఒక ఆలోచనతో ఉన్నావు. లౌకికమైనటువంటి విషయముల గురించి పట్టించుకోవటమే లేదు. కాబట్టి నీకు గురువులు చదువు చెబితే చక్కగా ప్రయోజకుడవుతావు అని ఆ హిరణ్యకశ్యపుడు కుమారుడైనటువంటి ప్రహ్లాదుని చూచి, చదువలివాడు అగ్నుండగు, చదివిన సత్ అసత్ వివేక చతురత కలుగున్, చదువగవలయును జనులకు చదివించెద ఆర్యులొద్ద చదువుము తండ్రి. గురువుల దగ్గరికి పంపిస్తాను, చక్కగా చదువుకో. చదువుకుంటే ఏది మంచి ఏది చెడు అనేటువంటిది తెలుసుకునేటువంటి ఆ విజ్ఞానం అనేటువంటిది కలుగుతుంది, అజ్ఞానం అనేటువంటిది తొలగిపోతుంది అని గురువులను పిలిపించాడు. మామూలుగా రాక్షస గురువు శుక్రాచార్యుడు, ఆ సమయంలో శుక్రాచార్యుడు ఎక్కడికో వెళ్ళున్నాడు, మరి యజ్ఞాలకో యాగాలకో వెళ్ళున్నాడు. అందువలన అతని యొక్క కుమారుడైనటువంటి చండ, అమర్త అనేటువంటి వాళ్ళని పిలిపించాడు. పిలిపించి, ఓ గురుపుత్రులారా, ఇదిగో నా కుమారుడు ప్రహ్లాదుడు, వీడు అజ్ఞానంతో ఉన్నాడు, ఇంకా ఏ విద్య కూడా ఇంతవరకు కూడా నేర్చుకోలేదు. మీరు ఎంతో దయగలిగినటువంటి వారు, ఎప్పుడూ కూడా మా క్షేమాన్ని కోరుకునేటువంటి వారు కదా, మాకు పెద్దలు కదా, మీ తండ్రి గారు శుక్రాచార్యులు మాకందరికీ గురువు కదా. కాబట్టి దయతో ఈ పిల్లవాడిని తీసుకుని వెళ్ళండి, గురుకులంలో చక్కగా విద్యలు బోధించండి, నీతి కుశలునిగా చేయండి అని ప్రార్థన చేస్తే అప్పుడు వాళ్ళు సరే అని తీసుకొని వెళ్ళారు. తీసుకొని వెళ్ళిన తర్వాత చక్కగా వాళ్ళ విద్య అనేటువంటిది ప్రారంభ దశ నుండి కూడా చెప్పడం అనేటువంటిది ప్రారంభం చేశారు. అయితే ప్రహ్లాద కుమారుడు వాళ్ళు చెప్పేటువంటివన్నీ కూడా వింటూ ఉన్నాడు. వింటూ ఉన్నా నిరంతరము కూడా భగవంతుడైనటువంటి విష్ణువునందు భక్తి అనేటువంటిది సంపూర్ణంగా కలిగి ఉన్నాడు. కొన్ని రోజులు గడిచాయి. గడిచిన తర్వాత తండ్రి అయినటువంటి హిరణ్యకశ్యపుడు కుమారుడు ఇంతవరకు ఏం చదువుకున్నాడు, ఎలా చదువుకున్నాడు, అతనికి ఉన్నటువంటి అజ్ఞానం తొలగిపోయిందా లేదా, ఈ లోకంలో ఉండేటువంటి విషయముల మీద మనస్సు నిలిచిందా లేదా తెలుసుకుందాము, వాడినే పిలిచి వాడి మాటల్లోనే తెలుసుకుందాము అనేటువంటి ఆలోచన కలిగినటువంటి వాడై వెనువెంటనే గూఢచారులను పంపించాడు. ఆ పిల్లవాడిని పిలిపించాడు.
గురువుని తీసుకొని వచ్చారు. వచ్చిన తర్వాత ఆ పిల్లవాడు తండ్రికి నమస్కారం చేశాడు. అప్పుడు అడుగుతూ ఉన్నాడు, నాయనా ప్రహ్లాద కుమార, చక్కగా చదువుకున్నావా? రాజనీతి శాస్త్రం కూడా చదువుకున్నావా లేదా? ఉత్సాహము, మంత్రశక్తి, ఇవన్నీ కూడా నీతి శాస్త్రం అన్ని రాజనీతికి సంబంధించినటువంటి విద్య. అవన్నీ చక్కగా నేర్చుకున్నావా లేదా? ఇప్పుడు నీవు చక్కగా విజ్ఞానాన్ని పొందినటువంటి వాడు అయినావా లేదా? వేదాలు ఉన్నాయి కదా, వేదాలను చక్కగా చదువుకున్నావా లేదా? ఇట్లా నా దగ్గరకు రా అంటూ దగ్గరకు తీసుకొని ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాడు. తొడ మీద కూర్చోబెట్టుకొని ఆనందంగా ఆ పిల్లవాని మాటలు వినాలి అని అనుకుంటూ ఉన్నాడు. ఏ తండ్రికైనా సరే కుమారుని యొక్క బిడ్డల యొక్క మాటలు వాళ్ళు ఒకవేళ తప్పుగా పలికినా కూడా అది ముద్దు ముద్దుగా పలుకుతారు కాబట్టి ఆనందాన్నే కలిగిస్తాయి ఆ మాటలు. ప్రతిరోజు నిన్న తప్పు పలికాడు, ఈరోజు తప్పు పలికినా, రేపు తప్పు పలికినా కూడా అది ముద్దు ముద్దుగా వినేదానికి ఆనందాన్ని కలిగిస్తూనే ఉంటాయి. మన పోతన గారు చెప్తున్నారు చూడండి, అనుదిన సంతోషణములు జనిత శ్రమతాప దుఃఖ సంశోషణ తనయుల సంభాషణములు జనకులకు కర్ణయుగళ సద్భూషణముల్. తల్లిదండ్రులకు పిల్లల మాటలు వింటూ ఉంటే వాళ్ళ చెవులకు నిజమైనటువంటి ఆభరణాలుగా ఉంటాయి. తల్లిదండ్రులు ఏదైనా కొన్ని కారణాల వల్ల మనశ్శాంతి లేకుండా ఉంటే పిల్లలు వచ్చి మాట్లాడినట్లయితే ఆ మనశ్శాంతి అనేటువంటిది దగ్గర అవుతుంది, తాపము అనేటువంటిది దూరం అవుతుంది. అటువంటివి కదా బిడ్డల మాటలు. అందువలన కుమారుని యొక్క విద్య గురించి తెలుసుకోవాలి అనేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నాడు ఈ తండ్రి అయినటువంటి హిరణ్యకశ్యపుడు. అయితే ప్రహ్లాద కుమారుడు ఎప్పుడూ కూడా ఆధ్యాత్మికమైనటువంటి విద్యను సంపూర్ణంగా బాల్యంలోనే నేర్చుకున్నాడు. కాబట్టి తల్లి కడుపులో ఉన్నప్పుడే నారద మహర్షి బోధించాడు. అది తర్వాత మనం ఆ విషయాన్ని కూడా ప్రస్తావన చేసుకుంటాము. నారద మహర్షి చక్కగా జ్ఞానాన్ని బోధించాడు తల్లి కడుపులో. కాబట్టి ఇప్పుడు ఆ తండ్రి అయినటువంటి హిరణ్యకశ్యపునికి తాను తెలుసుకున్నటువంటి విషయాలను చెబుతూ ఉన్నాడు. ఓ తండ్రి, లోకంలో అందరూ కూడా మీరు వేరే మేము వేరే, నేను వేరే నీవు వేరే అనేటువంటి ఆలోచన కలిగినటువంటి వారై భేద బుద్ధితో ఉంటూ ఉన్నారు. ఈ సంసారము అనేటువంటి చీకటి బావిలో పుట్టుమిట్టాడుతూ ఉన్నారు. అలా మతి భ్రమణంతో ఉన్నారు లోకంలో అందరూ కూడా. ఇది సరి అయినటువంటి మార్గము కాదు. ఏది సరి అయినటువంటి మార్గము అంటే ఈ ప్రపంచానికంతా కూడా మూలమైనటువంటి వాడు విష్ణు భగవానుడు. ఆయనే అన్నింటికీ కూడా కారణము. ఈ ప్రపంచమంతా కూడా ఆయన యొక్క దివ్యమైనటువంటి కళ అనేటువంటి విషయాన్ని తెలుసుకొని మనసులో విష్ణు భగవానుని స్మరిస్తూ ఉన్నటువంటి వారై ఉండాలి. ఎల్ల శరీరధారులకు ఇల్లను చీకటి ముతిలోపలంద్రెళ్ళక మీరు మేము అనుమతి భ్రమణంబున భిన్నులై ప్రవర్తిల్లక సర్వము అతని దివ్య కళామయమంచు విష్ణునందు చేర్చి తారడవి నుండుటమే నిశాచరాగ్రణి. శరీరాన్ని ధరించినటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఈ విధమైనటువంటి భేదం ఉన్నది అని ఒక్క మాటలో చెబితే ఆ తండ్రి అయినటువంటి హిరణ్యకశ్యపుడు అంటూ ఉన్నాడు, ఏమిటి ఈ ప్రహ్లాదుడు హిరణ్యకశ్యపుడు వీళ్ళిద్దరు అన్నదమ్ములు. హిరణ్యకశ్యపునికి సోదరుడు హిరణ్యాక్షుడు. ఆ హిరణ్యాక్షుడు
లోకాలను బాధ పెడుతూ ఉంటే, భూమినంతా చాపచూపినట్టుగా తీసుకొని వెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉంటే విష్ణు భగవానుడు అప్పుడప్పుడు అవతరిస్తూ ఉంటాడు కదా, దుష్ట శిక్షణ కోసం, శిష్ట రక్షణ కోసం. ఆ దుష్ట శిక్షణ కోసంగా అవతరించి వరాహస్వామి రూపాన్ని ధరించినటువంటి వాడై హిరణ్యాక్షుడు అనేటువంటి వాడిని సంహరించాడు. అందువలన ఈ హిరణ్య కశ్యపుడు, ప్రహ్లాదుని తండ్రి అయినటువంటి హిరణ్య కశ్యపుడు వరాహస్వామి అవతారంలో అవతరించినటువంటి విష్ణువు నా సోదరుడైనటువంటి హిరణ్యాక్షుని సంహరించినాడు కాబట్టి నాకు ఆ విష్ణువు శత్రువు అనేటువంటి భావంతో ఉన్నాడు. ఈరోజు ఈ ప్రహ్లాదుడు ఏం చేశాడు? అతని కళామయమంచు విష్ణుందు ఉల్లము చేర్చి, ఈ ప్రపంచమంతా విష్ణు భగవాన్ యొక్క దివ్యమైనటువంటి కళ అని ఆయన మనస్సులో భావించాలి అని చెబుతూ ఉంటే ఎక్కడ లేని కోపం వచ్చింది తండ్రి అయినటువంటి హిరణ్యకశ్యపునికి. ఆశ్చర్యం కూడా కలిగింది. ఏమిటి ఇతడు నాకు విరోధి అయినటువంటి విష్ణువును కీర్తిస్తూ ఉన్నాడు? మామూలుగా నా కుమారుడు అంటే ఒక రాక్షసుని యొక్క కుమారుడు ఎలా ఉండాలి? దేవతలను బాధించాలి, యజ్ఞములన్నీ కూడా పాడు చేయాలి, ఇటువంటి ఆలోచనతో ఉండాలి. కానీ ఈ బాలుడు ఈ విధంగా ఆలోచన చేస్తూ ఉన్నాడు, మాట్లాడుతూ ఉన్నాడు, విష్ణు భగవానుని గురించే తెలియజెప్తూ ఉన్నాడు అని ఆలోచన చేస్తున్నాడు, విచారిస్తూ ఉన్నాడు. ఆ సమయంలో అక్కడ పురోహితులు కూడా ఉన్నారు. ఆ పురోహితుల విషయంలో కూడా ఈయన మాట్లాడుతూ ఉన్నాడు. ఈ ప్రహ్లాద కుమారుడు అగ్నుల్ కొందరు నేముదారము మాయంజంతి, అజ్ఞానంతో ఉండేటువంటి లోకంలో ఉన్న ఈ మానవులు మేము వేరే వాళ్ళు వేరే అనే భావంతో ఉన్నారు. సర్వాత్మకుడైనటువంటి విష్ణు భగవాన్ ఉన్నాడు. ఇనుము ఉన్నది, అయస్కాంతం ఉన్నది. అయస్కాంతం దగ్గరికి ఇనుము ఎటువంటి ప్రయత్నం లేకుండా తనంతగానే వెళ్ళి చేరిపోతుంది. ఆ విధంగా నేను కూడా విష్ణు తత్వమునందు, విష్ణు భక్తి ఎందు, విష్ణువు యొక్క పాద పద్మముల యందు నేను చేరిపోతూ ఉన్నాను, నా మనస్సు చేరిపోతూ ఉంది అని ఆ గురువుల దగ్గర కూడా చెప్తూ ఉన్నాడు ఈ ప్రహ్లాద కుమారుడు. అయస్కాంత సన్నిధి ఎట్లు భ్రాంతమగు ఋషికేశు సన్నిధి ఆ విధమున కరగుచున్నది దైవయోగం చేసి బ్రాహ్మణోత్తమ చిత్తంబు భ్రాంతమగుచు. నా మనసు ఆ విధంగా విష్ణు భగవాన్ యొక్క పాద పద్మముల యందు లగ్నమైతూ ఉంది, ఆకర్షింపబడుతూ ఉంది అంటూ మరికొన్ని ఉపమానాలు చెప్తున్నాడు. ఏమిటి ఆ ఉపమానాలు అంటే, తేనెటీగ ఉన్నది, తేనెటీగ మందారమకరందమాధుర్యమునదేలు మధుపంబు ఓవునే మదనములకు నిర్మల మందాకిని వీచి కలదూగు రాయంచ చనునే తరంగిణులకు లలిత రసాల పల్లవ ఖాది అయి చొక్కు పోయిల చేరునే కుటజములకు పూర్ణేందు చంద్రికా స్ఫురిత చకోరకము అరునే సాంద్రనీహారములకు అంబుజోదర దివ్య పాదారవింద చింతనామృతపాన విశేషమత్త చిత్తము ఏ రీతి ఇతరంబు చేరనేర్చు వినుత గుణశీల మాటలు వేయునేలా. ఓ తండ్రి, అన్ని మాటలు మీకు ఎక్కువగా ఈ మాటలు చెప్పవలసినటువంటి అవసరం లేదు. నేను సారాంశంగా చెబుతూ ఉన్నాను. నా మనస్సు ఏ విధంగా ఆకర్షితమవుతుందో విష్ణు భగవాన్ యొక్క పాద పద్మముల ఎడల అనేటువంటి విషయానికి కొన్ని పోలికలు చెబుతూ ఉన్నాను, వినండి.
తేనెటీగ ఉన్నది. తేనెటీగ మందార పుష్పములో ఉన్నటువంటి మకరందాన్ని ఆస్వాదించేదానికి ఇష్టంగా వెళుతుంది. అంతేగాని ఉమ్మెత్త పూలు ఉంటాయే, ఆ ఉమ్మెత్త పువ్వుల దగ్గరకు ఈ తేనెటీగ వెళ్ళదు కదా. అలాగే రాజహంస అనేటువంటిది ఆకాశ మార్గములో గంగా నది దేవలోకము నుండి భూలోకమునకు దిగి వస్తూ ఆకాశ మార్గములో ఉంటే అక్కడ ఉన్నటువంటి ఆ గంగా నదిలో విహరించాలని కోరుకుంటుంది. కానీ చిన్న చిన్న మురికి కాలువలలో విహరించాలని కోరుకుంటుందా? లేదు కదా. కోయిల కూడా తీయమామిడి చెట్ల యొక్క చిగురుటాకులను మధురంగా మెక్కాలని కోరుకుంటుందే కానీ ముండ్ల చెట్ల దగ్గరికి వెళ్ళి ఆ చిగురుటాకుల్ని తింటుందా? లేదు కదా. చకోరము అనేటువంటి ఒక పక్షి ఏం చేస్తుంది అంటే, నిండు చందమామ ఆకాశంలో ప్రకాశిస్తూ ఉంటే, వెన్నెల కురిపిస్తూ ఉంటే ఆ వెన్నెలను ఆహారంగా ఆస్వాదిస్తూ ఉంటుంది. అటువంటి ఆ చకోర పక్షి మంచుకొండల దగ్గరికి వెళుతుందా? లేదు కదా. కాబట్టి అంబుజోదర దివ్య పాదార విందం, పద్మమును నాభియందు ధరించినటువంటి విష్ణు భగవాన్ యొక్క పాద పద్మములయందు లగ్నమైనటువంటి అక్కడ ఉన్నటువంటి అమృతాన్ని ఆస్వాదిస్తూ ఉన్నటువంటి నా మనస్సు ఇతర విషయముల మీదకి, లౌకికమైనటువంటి విషయముల మీదకి వెళుతుందా? లేదు కదా తండ్రి అని చెబుతూ ఉంటే ఆశ్చర్యపోయాడు ఆ హిరణ్యకశ్యపుడు. 5 సంవత్సరాల వయస్సు కూడా లేదు. అక్కడే చెండ అమర్కుడు అనేటువంటి వాళ్ళు ఉన్నారు, కొంతమంది పురోహితులు ఉన్నారు. వాళ్ళల్లో ఒక ఆయన మాట్లాడుతూ ఉన్నాడు, 5 సంవత్సరాలు కూడా లేవే నీకు, ఇలా వేదాంత విషయాలన్నీ కూడా మాట్లాడుతూ ఉన్నావే, మేము నేర్పించినటువంటి విషయాలను కదా రాజు దగ్గర నువ్వు చెప్పవలసింది. కానీ ఏమిటేమిటో చెప్పి రాజుగారి దగ్గర మేము శిరస్సు వంచుకునేటువంటి విధంగా చేస్తూ ఉన్నామేమిటి? నీవు ఈ వంశమునకే అపకీర్తి తెచ్చిపెట్టేటువంటి వాడుగా ఉన్నావయ్యా అంటూ ఈ కుమారుణ్ణి, మామూలుగా బిడ్డ తప్పుగా ప్రవర్తిస్తే శిక్ష వేస్తారు కదా, ఆ విధంగా ఆ పురోహితులు ఈ ప్రహ్లాద కుమారుడు తప్పుగా ప్రవర్తిస్తూ ఉన్నాడనేటువంటి భావనతో వీడిని శిక్షించాలి. వీడు రాక్షస కులము అనేటువంటి చందన వృక్ష సమూహం ఉంటే అక్కడ ఒక ముళ్ళ చెట్టులాగా జన్మించినాడు అనేటువంటి మాట చెబుతూ వీడిని శిక్షించాలి అనేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నారు. మొత్తం మీద రాజుగారికి కోపం వచ్చింది కాబట్టి, అయ్యా మహారాజా, దైత్య కులశ్రేష్ఠ, మేము ఒక విన్నపం చేస్తూ ఉన్నాము. నీ బిడ్డను చదివించాం కదా, మళ్ళీ తీసుకొని పోయి మళ్ళీ కొంతకాలం తప్పకుండా చదివిస్తాం మేము. ఈ పాపని చదివింతుము నీ పాదములాన ఇంకా నిపుణతతోడన్ కోపింతుము దండింతుము కోపింపకుమయ్య ధనుజ కుంజర వింటే. మహారాజా, మీరు ఆలోచించవద్దు, బాధపడవద్దు, కోపపడవద్దు. వీడిని మళ్ళీ తీసుకొని వెళ్తాం, చక్కగా చదివిస్తాం, అక్కడ బాగా కోపపడతాం, శిక్షిస్తాం అని తీసుకొని వెళ్ళి ఆ పిల్లవానికి చక్కగా ధర్మము గురించి, అర్థము గురించి, కామము గురించి, వర్గ త్రితయము అంటారు, ఆ మూడింటి గురించి, ధర్మార్థ కామములను గురించి చక్కగా బోధ చేశారు ఆ గురుపుత్రులైనటువంటి వాళ్ళు. ఈసారి మళ్ళీ కొద్ది రోజులకు తండ్రి దగ్గరికి రావాలి. అలా తండ్రి దగ్గరికి వచ్చే ముందు ఏం చేశారు అంటే, ఆ పురోహితులు ఈసారి తల్లి దగ్గరికి తీసుకొని పోదాం, తల్లిగారు కొన్ని మంచి మాటలు చెబుతారు, అప్పుడైనా చక్కగా నాన్నకు సంతోషాన్ని కలిగించేటువంటి మాటలు మాట్లాడుతాడేమో అని ఆ పురోహితులు తల్లి దగ్గరకు తీసుకొని వెళ్ళి ఆమె యొక్క ఆశీస్సులను కూడా అందజేసి ఆ తరువాత మహారాజు దగ్గరికి తీసుకొని వస్తూ, నాయనా ప్రహ్లాద కుమార, మేము చెప్పినటువంటి పాఠాలేమో రాజు దగ్గర చెప్పవయ్యా. ఏమిటో ఏమిటో నీవు విరోధి శాస్త్రములు అనేటువంటి వాటిని విప్పవద్దయ్యా, విష్ణు కథలను గురించి చెప్పవద్దయ్యా అని అంటూ ఉంటే, ఇంతకుముందే మనం విన్నాం కదా,
ప్రహ్లాదుని యొక్క మనస్సు ఎటువంటిది అంటే ఆకర్షింపబడుతూ ఉంది కదా విష్ణు భక్తితో విష్ణువు యొక్క పాద పద్మముల మీదకి. అందువలన ఆయన అడుగు తీసి అడుగు వేస్తూ ఉన్నాడు. ప్రహ్లాద కుమారుడు ప్రతి అడుగులోనూ ఓం నమో నారాయణాయ అంటూ ఉన్నాడు. అడుగడుగునకు మాధవాను చింతన సుధా మాధుర్యమున మే మరచువాలి. శరీరమే మరచిపోతూ ఉన్నాడు ఆ విష్ణు భక్తిలో. ఆ హరిభక్తి అనేటువంటిది ఒక స్వరూపాన్ని ధరిస్తే ఎట్లా ఉంటుందో ఆ విధంగా ఉన్నాడు. అంభోజ గర్భాదులభ్యసింపగరాని హరిభక్తి కుంభావమైన వాణి. ఈ విద్య విష్ణు భక్తి అనేటువంటి విద్యను బ్రహ్మదేవుడు మొదలైనటువంటి వాళ్ళు కూడా నేర్చుకోలేరట. అటువంటి విద్యను నేర్చుకున్నటువంటి ఆ విద్యకు ఒక స్వరూపంగా ఒక మూర్తిగా కనిపించేటువంటి మహానుభావుడుగా ప్రహ్లాదుడు వస్తూ ఉన్నాడు. ఎప్పటి నుంచి విష్ణు భక్తి అంటే తల్లి గర్భము నుంచి వెలువడినప్పటి నుండి, తల్లి గర్భములో ఉన్నప్పుడే నారద మహర్షి ఉపదేశించాడు కాబట్టి అలా పుట్టినప్పటి నుంచి కూడా నేర్చుకున్నాడు ఈ విష్ణు భక్తి. ఆ విధంగా ఈ ప్రపంచమంతా కూడా విష్ణుమయము, ప్రతి అణువు కూడా పరమాత్మనే అనేటువంటి ఆలోచన కలిగినటువంటి వాడు. అలాగే వినయ కారుణ్య బుద్ధి వివేక లక్షణాది గుణములకు ఆటపట్టైన వాడు. ఆటపట్టైన వాని శిష్యు బుధలోక సంభావ్యుజేరి గురుడు ముందరికి ద్రొప్పి తండ్రికి మృక్కుమనుచు. ప్రహ్లాద కుమారుల్లో ఎంతో వినయం అనేది ఉన్నది, కరుణ అనేది ఉన్నది, బుద్ధిబలం అనేటువంటిది ఉన్నది, వివేకం అనేది ఉన్నది. ఇటువంటి లక్షణాలన్నీ కలిగినటువంటి ఆ పిల్లవాడిని గురువు దగ్గరకు తీసుకొని వచ్చారు రెండవసారి. వచ్చి అయ్యా హిరణ్యకశ్యప, చక్కగా విద్య నేర్పించాము, చక్కగా శిక్షించామయ్యా, ఇప్పుడు నీ కుమారుని యొక్క విద్య ఎటువంటిదో తెలుసుకోవయ్యా అంటే సంతోషపడ్డాడు హిరణ్యకశ్యపుడు. దగ్గరకు పిలిచాడు, ప్రేమతో తొడ మీద కూర్చోబెట్టుకున్నాడు, గాఢంగా ఆలింగనం చేసుకున్నాడు, తల అలా నిమిరాడు, ముద్దు పెట్టాడు. ఆ విధంగా ముద్దు మురిపాలు చేసి మధురంగా ఇలా మాట్లాడుతూ ఉన్నాడు. అయినా నిన్ను రెండవసారి విద్యాలయానికి గురుకులానికి పంపించి చాలా కాలం అయింది కదా, ఇంతవరకు నీవేమి నేర్చుకున్నావు, గురువులు నీకు ఏమి నేర్పించారు, ఆ విద్యలో సారమేమిటి, ఆ సారాన్ని ఒక పద్యం ద్వారా చెప్పవయ్యా. విద్యాసారమెరుంగకోరెద భగవద్విజ్ఞాత శాస్త్రంబులో పద్యం ఒక్కటి చెప్పి సార్థముగా తాత్పర్యంబు భాషింపుమా. నువ్వు విద్య నేర్చుకున్నావు, ఆ విద్యకు సంబంధించినటువంటి ఉండేటువంటి ఒక పద్యాన్ని చెప్పు, ఆ పద్యానికి తాత్పర్యాన్ని చెప్పు, వివరించవయ్యా. ఎందుకంటే ఇంతకుముందు తానే ఈ ప్రహ్లాద కుమారుని మాటలు విని కొంత బాధపడ్డాడు కాబట్టి నీవు బాగా విద్యాసారం గురించి చెప్పినట్లయితే ఇక్కడ ఉండేవాళ్ళందరూ కూడా విని ప్రహ్లాద కుమారుడు చాలా గొప్పవాడు, చక్కగా విద్యను నేర్చుకున్నాడు అనేటువంటి ప్రశంసా వాక్యాలు చేస్తూ ఉంటే అప్పుడు ప్రహ్లాదుడు అంటూ ఉన్నాడు, ధర్మార్థ ముఖ్య శాస్త్రంబులు వినవిగలవు పెక్కులు చదువులలో మర్మమెల్ల చదివిది తండ్రి. అర్థము కామము అనేటువంటి త్రివర్గాన్ని గురించి నాకు చెప్పారు, ఎన్నో చదువులు. అయితే చదువులలో సారం ఏమిటి అంటే లౌకికమైనటువంటి విద్య కాదు, ఆధ్యాత్మికమైనటువంటి విద్య. ఆ విద్య ఏమిటి? భగవంతుని చేరుకోవడం అనేటువంటిది. ఇక్కడ
ప్రహ్లాద కుమారుడు ఏం చెప్తున్నాడు తండ్రికి, నాన్నగారు భగవంతుని చేరుకునేదానికి అనేక మార్గాలు ఉన్నాయి. జ్ఞాన మార్గము, రాజమార్గము, యోగ మార్గము, భక్తి మార్గము, ఇలాగా వీటన్నిటిలో కూడా భక్తి మార్గం అనేటువంటిది చాలా శ్రేష్టమైనటువంటిది. ఈ భక్తి మార్గంలో కూడా 9 విభాగాలు ఉన్నాయి, 9 భక్తి మార్గములు ఉన్నాయి. ఏ మార్గాన్ని అనుసరించినా సరే విష్ణు భగవాన్ యొక్క అనుగ్రహం అనేటువంటిది లభిస్తుంది, పరమపదం లభిస్తుంది, ముక్తి కలుగుతుంది, మోక్షం దగ్గరవుతుంది. అది చెబుతున్నా విను తండ్రి. తను హృద్భాషల సఖ్యమున్ శ్రవణమున్ దాసత్వమున్ వందన అర్చనముల్ సేవయు ఆత్మలో ఎరుకయున్ సంకీర్తనల్ చింతనంబు అను ఈ 9 భక్తి మార్గముల సర్వాత్మం హరిన్నమ్మి భద్రగుడైయుండుట, హరిన్నమ్మి భద్రగుడై సజ్జనుడైయుండుట భద్రమంతు తలతుం సత్యంబు దైత్యోత్తమా. లోకములో అందరూ కూడా భద్రంగా ఉండాలంటే, క్షేమంగా ఉండాలంటే వాళ్ళు భగవద్ అనుగ్రహాన్ని పొందాలి. తప్పకుండా హరి అనేటువంటి ఆ దాస్యం చేయడం ఒకటి, నమస్కారం అర్చించడం ఒకటి, సేవ చేయడం ఒకటి, ఆత్మ జ్ఞానం సంపూర్ణంగా అంతా సమర్పించడం ఒకటి, సంకీర్తన చేయడం ఒకటి, మనస్సులో ఎప్పుడు స్మరించడం ఒకటి, ఈ 9 భక్తి మార్గాలు ఉన్నాయి అని చెబుతూ, ఎవరికైతే ఈ విష్ణు భక్తి అనేటువంటిది లేకుండా ఉంటుందో వాళ్ళ జీవితం అంతా కూడా వృధా. దానికి కూడా ఉదాహరణ చెప్తూ ఉన్నాడు. అంతేందోదయముల్ మహాబధిర శంఖారావముల్ మూక సగ్రంథాఖ్యాపనముల్ నపుంసకవధూకాంక్షల్ కృతఘ్నావళీ బంధుత్వంబులు భస్మహవ్యములు లుబ్ధద్రవ్యముల్ క్రోడసగ్రంథంబుల్ హరిభక్తి వర్జితుల రిక్తౌ వ్యర్థ సంసారముల్, హరిభక్తి వర్జితుల రిక్తౌ వ్యర్థ సంసారముల్. హరిభక్తి అనేటువంటిది లేకపోయినట్లయితే వాళ్ళ జీవితం అంతా వృధా, దేనికి పనికి రాకుండా పోతుంది. మళ్ళీ మరణించడం, మళ్ళీ పుట్టడం, మళ్ళీ మరణించడం, మళ్ళీ పుట్టడం, ఇంతకంటే ఇంకొక ఏమీ కూడా లేదు. అయితే ఏ విధంగా వృధా అంటే, గుడ్డివాని దగ్గరికి వెళ్ళి అదిగో చందమామ, నిండు చందమామ ఎంత బాగా ఉన్నాడో చూడు అంటే చూడగలుగుతాడా? లేదు కదా. గుడ్డివానికి చంద్ర దర్శనం అనేటువంటిది ఏ విధంగా వృధా అవుతుందో, హరిభక్తి లేనటువంటి వాని జీవితం కూడా వృధా. చెవిటి వాని దగ్గర శంఖం ఊదితే వృధా, అలాగే హరిభక్తి లేని వాని జీవితం కూడా వృధా. వాని దగ్గరికి వెళ్ళి ఈ విద్యను నేర్చుకోయి పలుకు అంటే వృధా కదా. అలాగే హరిభక్తి లేనటువంటి వాళ్ళ యొక్క జీవితము వృధా. బంధువులు ఉంటారు, కృతజ్ఞులుగా ఉంటారు, చేసిన మేలు మర్చిపోతూ ఉంటారు. అటువంటి వాళ్ళతో బాంధవ్యం అనేటువంటిది కూడా వృధా. కాబట్టి లోభివాడు ఉంటాడు, లోభివాడి దగ్గర ఎంత ధనం ఉన్నా సరే అది దేనికి ఉపయోగపడుతుంది? ఆగ్రహాన్ని దొంగలెత్తిపోయేదానికి ఉపయోగపడుతుంది. కాబట్టి లుబ్ధద్రవ్యముల్, అలాగే పంది అక్కడికి దాని పన్నీరంతా కూడా చల్లితే మరుక్షణంలో మురికొండలోకి వెళ్ళిపోతుంది, పన్నీరంతా వృధా. ఆ విధంగా హరిభక్తి లేకుండా ఉన్నటువంటి వాని యొక్క జీవితం అనేటువంటిది వృధా అని చెప్తూ, ఆ సందర్భంలో మానవుడుగా జన్మించిన తరువాత, అంటే లోకంలో 84 లక్షల జీవరాశులు ఉన్నాయి. అంటే అనేక రకాలుగా 84 లక్షల రకాలైనటువంటి జీవరాశులు ఉన్నాయి. అన్నిటిలో కూడా మానవుడు ఉత్తమమైనటువంటి జన్మ, మానవ జన్మ. జంతూనాం నరజన్మ దుర్లభం.
ఈ జన్మల్లో మానవుడుగా జన్మించడం అనేటువంటిది దుర్లభం. అటువంటి దుర్లభమైనటువంటి మానవ జన్మ లభించిన తర్వాత ఏమి చేయాలి అంటే, మన శరీరంలో ఉన్నటువంటి కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మము అనేటువంటి పంచేంద్రియముల చేత భగవంతుని చక్కగా ఆరాధన చేయాలి, శరీరాన్ని కైంకర్యం చేయాలి, భగవంతునికి సమర్పణ చేయాలి అని బోధ చేస్తూ ఉన్నాడు తండ్రికి. కుమారుడు చూడండి, కమలాక్షునర్చించు కరములు కరములు, శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ, సురరక్షకుని చూచు చూట్కులు చోట్కులు, శేషశాయికి మృక్కు శిరము శిరము, విష్ణునా కర్ణించు వీనులు వీనులు, మధువైరి దవిలినా మనము మనము, భగవంతు వలగును పదములు పదములు, పురుషోత్తముని మీది బుద్ధి బుద్ధి, దేవదేవుని చింతించు దినము దినము, చక్రహస్తుని ప్రకటించు చదువు చదువు, కుంభినీధము చెప్పెడి గురుడు గురుడు, తండ్రి హరిజేరు మలియడి తండ్రి తండ్రి. నాన్నగారు, నేను చెప్పేటువంటి జాగ్రత్తగా వినండి. హరిభక్తి లేకపోతే జీవితము వృధా అని చెబుతూ ఉన్నాను కదా. ఈ చేతులతో భగవంతుని అర్చించాలి, అర్చన చేయాలి. అప్పుడే ఈ చేతులు ధన్యమైనవి అవుతాయి, పవిత్రమైనవి అవుతాయి. అట్లాగే ఈ నాలుకతో భగవంతుని యొక్క నామాన్ని జపించాలి. జపించకపోతే ఎట్లా? జపించినప్పుడే ఈ నాలుక పవిత్రం అవుతుంది. అట్లాగే ఈ కన్నులతో ఆ దేవదేవుని యొక్క దివ్యమంగళ స్వరూపాన్ని దర్శించాలి ఇష్టంగా. అప్పుడే ఈ కన్నులు పవిత్రం అవుతాయి. ఈ శిరస్సుతో భగవంతుని యొక్క పాద పద్మముల చెంతకు వెళ్ళి పాదాలకు శిరస్సును ఆనించి నమస్కారం చేయాలి. అప్పుడే ఈ శిరస్సు అనేటువంటిది పవిత్రం అవుతుంది. భగవంతుని యొక్క కథలన్నీ చక్కగా ఈ చెవులతో వినాలి. అప్పుడే ఈ చెవులు పవిత్రం అవుతాయి. ఈ మనస్సునందు ఎప్పుడూ కూడా భగవంతుని ధ్యానించాలి. అప్పుడే ఈ మనస్సు పవిత్రం అవుతుంది. పాదములతో భగవన్ నిలయానికి వెళ్ళాలి. భగవంతునికి ప్రదక్షిణ అనేటువంటిది చేయాలి. అప్పుడే ఈ పాదములు అనేటువంటివి పవిత్రం అవుతాయి. ఈ బుద్ధితో ఎప్పుడూ కూడా భగవంతుని గుణములను గురించి ఆలోచిస్తూ ఉండాలి. అప్పుడే ఈ బుద్ధి అనేటువంటిది పవిత్రం అవుతుంది. అలాగే రోజులెన్నో గబగబా గడిచిపోతూ ఉన్నాయి కదా. ఏ రోజైతే భగవంతుని గురించి చింతన చేస్తావో ఆ రోజు మాత్రమే సుదినము అవుతుంది. మిగిలిన రోజులన్నీ కూడా దుర్దినములు అవుతాయి. కాబట్టి ప్రతిరోజు కూడా భగవంతుని తలుచుకుంటూ ఉండాలి. అలాగే చదువులు ఎన్నో ఉన్నాయి. ధనమును సంపాదించి పెట్టేటువంటి చదువులు అనేటువంటివి లౌకిక విద్యలు. అలా కాకుండా భగవంతుని తెలుసుకునేదానికి, భగవంతుని పదమును చేరుకునేదానికి, పరమ పదమును చేరుకునేదానికి, కైవల్యాన్ని పొందేదానికి, పరమ పదమును పొందేదానికి ఏ విద్య అయితే ఉందో అదే నిజమైనటువంటి విద్య. అలాగే గురువు కూడా భగవంతుని చేరుకునేటువంటి మార్గాన్ని చూపించేటువంటి గురువే నిజమైనటువంటి అసలైన గురువు. అలాగే తండ్రి అయినటువంటి వాడు కూడా పిల్లలతో ఏం చెప్పాలి? నాయన, ఇదిగో భగవంతుడు విష్ణు భగవానుడు, ఈయనే సర్వస్వము. కాబట్టి ఆ విష్ణు భగవాన్ని చేరుకునేటువంటి మార్గాన్ని అన్వేషించాలి, ఇది దారి అని బోధ చేయాలి. అటువంటి వాడు మాత్రమే తండ్రి అంటూ ప్రహ్లాద కుమారుడు తెలియజెబుతూ ఉన్నాడు విష్ణు భక్తి గురించి ఆ విధంగా. అంతేకాకుండా ఎవరైతే ఈ విధంగా తమ శరీరములో ఉన్నటువంటి అవయవములను విష్ణు భక్తికి ఉపయోగించకుండా ఉంటారో అలాంటి వాళ్ళ యొక్క శరీర అవయవాలు దేనితో సమానము అని కూడా వివరిస్తూ ఉన్నాడు. పంజాక్షునకు గాని కాయంబు కాయమే, పవన కుంభిత చర్మ భస్త్రిగాక, వైకుంఠు వగడని వక్త్రంబు వక్త్రమే,
తరుశాఖ నిర్మిత దర్విగాక హరి పూజనము చేని వైకుంఠు పొగడని వక్త్రంబు వక్త్రమే ఢమ ఢమ ధ్వనితోడి ఢక్కగాక హరి పూజనములేని హస్తంబు హస్తమే తరుశాఖ నిర్మిత దర్విగాక తరుశాఖ నిర్మిత దర్విగాక కమలేషు చూడని కన్నులు కన్నులే తను పుణ్యజాల రంధ్రములుగాక చక్రి చింతలేని జన్మంబు జన్మమే తరళ సలిల బుద్ధుదంబుగాక విష్ణు భక్తి లేని విబుధుండు విబుధుడే పాదయుగము తోడి పశుగాక. ఓ తండ్రి, హరిభక్తి అనేటువంటిది అవశ్యము మానవుడు కలిగి ఉండాలి. అప్పుడే ఈ శరీరం అనేటువంటిది పవిత్రం అవుతుంది. ఆ విధంగా ఈ శరీరంతో విష్ణు భగవానికి సేవ చేయకపోతే ఈ శరీరం అనేటువంటిది దేనితో పోల్చాలి అంటే గాలి వస్తూ ఉంది, ఊపిరి వస్తూ ఉంది, పోతూ ఉంది, అంతే కదా. మరి గాలి వస్తూ పోతూ ఉండేటువంటి ఒక కొలిమిలో ఉన్నటువంటి తిత్తితో సమానము ఈ శరీరము అని భావించాలి. ఈ నోటితో భగవంతుని యొక్క కీర్తన చేయకపోతే మామూలుగా ఢక్క ఉంటుంది, శబ్దం చేస్తూ ఉంటుంది, ఆ ఢక్కతో సమానం అవుతుంది ఈ నోరు. అలాగే హరి పూజ చేయకపోతే ఈ చేయి అనేటువంటిది ఆ చెట్టు కొయ్యతో ఒక తెడ్డు తయారు చేస్తూ ఉంటారు, ఆ తెడ్డు లాంటిది అవుతుంది. అట్లాగే ఈ కన్నులతో ఆ కమలాక్షుని దర్శించలేకపోతే ఈ రెండు కళ్ళు కూడా శరీరం అనేటువంటి ఒక గోడకు ఉన్నటువంటి రెండు రంధ్రాలతో సమానం అవుతాయి. అట్లాగే ఈ జన్మ అనేటువంటిది సార్థకం కావాలి అంటే ఆ భగవంతుని చింతన అనేది అవసరము. చింతన లేకపోతే ఈ జన్మం కాదు, వృధా అవుతుంది. ఏమవుతుంది అంటే నీటి బుడగతో సమానము. ఆ నీటి బుడగ ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పోతుందో తెలియదు కదా, దానితో సమానము విలువ అనేటువంటిది ఉండదు. కాబట్టి విష్ణు భక్తి అనేటువంటిది లేకపోతే ఎంత పండితుడైనా సరే అసలు పండితుడు కానే కాదు. ఈ మానవుడు విష్ణు భక్తి లేకపోతే పశువుతో సమానం. పశువుకి 4 కాళ్ళు ఉన్నాయి, మనిషికి 2 కాళ్ళు ఉన్నాయి. కాబట్టి మనిషిని విష్ణు భక్తి లేనటువంటి మనిషిని 2 కాళ్ళ పశువు, 2 కాళ్ళ మానవుడు, 2 కాళ్ళ పశువు అని అనవచ్చు అని ఆయన తండ్రికి తెలియజేస్తూ ఉన్నాడు. ఇంకా కూడా ఈ విష్ణు భక్తి గురించి ఎంతగానో చెప్పిన తర్వాత క్రమంగా రాక్షసరాజైనటువంటి హిరణ్యకశ్యపునికి కోపం పెరిగిపోతూ ఉంది. ఆ గురువుల వైపు చూస్తూ ఉన్నాడు. ఏం చేశారు మీరు, ఏం చెప్పారు మీరు, ఇదేనా మీరు నేర్పించింది, ఇందుకోసమేనా నేను మీ దగ్గరికి పంపించింది, వారిని చాలా గొప్ప జ్ఞానవంతులుగా చేస్తానని అన్నారు. మీరు నిజంగా గురువులేనా, అసలు గురువులే కాదు, మీరు బ్రాహ్మణులే కాదు, మా మేలు కోరేటువంటి వాళ్ళే కాదు అని ఆ పురోహితులను కోప్పడుతూ ఉంటే వాళ్ళు, మహారాజా మా వలన తప్పు లేనే లేదయ్యా, మీ పాదముల ఆనా, మేము ఇవన్నీ కూడా చెప్పనే లేదయ్యా, మేము మీ పురోహితులము, ఎప్పుడైనా ఇలాంటివి మేమెందుకు చెబుతాము, మీ శత్రువులను కాదు కదా అంటే అప్పుడు ఆ తండ్రి హిరణ్యకశ్యపుడు కుమారుడితో, నాయనా ప్రహ్లాద కుమారా, ఇవన్నీ వాళ్ళు చెప్పలేదు కదా, వజ్జలు చెప్పని మతి మజ్జాతుడవైన నీకు మరి ఎవ్వరిచే ఉజ్జాతమయ్యే బాలక తజ్జనులన్ పేరుకును తగనామ్రోలన్. గురువులు చెప్పలేదు కదా, ఎవరో ఒకరు నీకు చెప్పి ఉంటారు కదా, ఎవరు చెప్పారో నాకు తెలియజేయి అని తండ్రి అడుగుతూ ఉంటే ప్రహ్లాద కుమారుడు అంటాడు, ఈ హరిభక్తి అంటే ఏదో ఎవరైనా నేర్పిస్తే వెంటనే వచ్చేటువంటిది కాదు. భగవంతుని యొక్క అనుగ్రహం అనేటువంటి దాని వలన అనేక జన్మలలో
చేసినటువంటి పుణ్య సంస్కారం వలన వస్తుందే కానీ సులభంగా వస్తుందా? ఇప్పుడు నేను చెప్తున్నాను మహారాజా, ఓ తండ్రి నేను చెబుతున్నాను విష్ణు భక్తి గొప్పదని, మీరు నేర్చుకుంటున్నారా? నేర్చుకోవడం లేదు కదా అంటూ ఉన్నాడు. చూడండి, అచ్చపు చీకటింబడి గృహౌరతులై విషయ ప్రవిష్టులై చచ్చుచూ పుట్టుచున్మరల చల్విత చల్వనులైన వారిటిన్ చెచ్చెర పుట్టునే పరులు చెప్పిననైనా నిజేచ్ఛనైనా ఏమిచ్చిననైనా కానలకు నేగిననైనా హరి ప్రబోధముల్. ఆ హరి ప్రబోధనం విష్ణు భక్తి అనేటువంటిది ఊరక ఎవరో చెప్తే వస్తుందా? మనం కావాలి అనుకుంటే మాత్రం వస్తుందా? ఏదైనా కానుక ఇస్తే వస్తుందా? అడవులకు వెళ్తే వస్తుందా? కాదయ్యా, అది భగవద్ అనుగ్రహంతో లభిస్తుంది ఆ జ్ఞానము అని చెబుతూ ఆఖరికి మళ్ళీ చెప్తున్నాడు తండ్రికి, నేను అన్ని శాస్త్రాలు చూశాను, అన్ని శాస్త్రాలు చూచి శోధింపంబడే సర్వశాస్త్రములు రక్షోనాథ వేయేటికిన్ మాటల్ వేయేటికిన్ గాథల్ మాధవసేం శ్రీధరణ సాంగత్యంబునంగాక దుర్మేధన్ దాటగవచ్చునే సుతవధూమీనోగ్రవాంఛ మద క్రోధోల్లోల విశాల సంస్కృతి మహాఘోరామికాంభోనితి. తండ్రి, మాధవసేము శ్రీధరణ సాంగత్యంబునంగాక, ఈ సంసారం అనేటువంటిది ఒక మహా సముద్రమయ్యా. ఈ సముద్రాన్ని దాటాలి అంటే ఇందులో రకరకాలైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి. మనము బిడ్డలు, అన్నలు, తమ్ముళ్ళు, అలాగే సంపద, భవనము ఇలా అనుకుంటూ ఉన్నాం కదా, ఇవన్నీ కూడా బంధాలే. ఇటువంటి బంధాలన్నీ తొలగించుకుని భవసాగరాన్ని దాటాలి అంటే ఏం కావాలి అంటే మాధవ సేము శ్రీధరణి సాంగత్యంబునంగాక, ఒక నౌక కావాలి తరించేదానికి, దాటేదానికి. ఏమిటి ఆ నౌక? మాధవ సేము శ్రీ లక్ష్మీదేవికి భక్త అయినటువంటి విష్ణు భగవాను ఎడల భక్తి జ్ఞానము అనేటువంటి నౌక అనేటువంటిది కావాలి. అందువలన ఈ సంసార సాగరాన్ని తరించడం అనేటువంటిది సులభం కాదయ్యా అని చెబుతూ ఉంటే అంతవరకు దగ్గర కూర్చోబెట్టుకొని ఉన్నటువంటి కుమారుడిని క్రిందకు నెట్టివేశాడు కోపంతో హిరణ్యకశ్యపుడు. వీడు నా సోదరుడైనటువంటి హిరణ్యాక్షుణ్ణి సంహరించిన దానికి ఏమాత్రమూ కూడా బాధపడకుండా శత్రువు అయినటువంటి విష్ణు భగవాన్ యొక్క నామాన్ని మరలా మరలా జపిస్తూ నన్ను కూడా విష్ణు భక్తి అనేటువంటిది నేర్చుకోమని తెలియజెబుతూ ఉన్నాడే అంటూ ఉంటే ఇంకా ఆలోచన చేస్తూ ఉన్నాడనమాట. అక్కడ ఉండేటువంటి వాళ్ళని చూచి, ఆ చండామత్తులు కానీ పురోహితులు కానీ వాళ్ళని చూచి ఏం చెప్తూ ఉన్నాడంటే, నా వంశంలో ఈ కుమారుని యొక్క ఆకారంలో ఒక వ్యాధి అనేటువంటిది జన్మించింది అని నేను అనుకోవాలి. కాబట్టి ఈ వ్యాధిని తొలగించుకునేటువంటి ప్రయత్నం చేయాలి. వైద్యుడు ఏం చేస్తాడు? శరీరంలో ఏదైనా వ్యాధి నయం చేసేదానికి వీలు కానటువంటి వ్యాధి ఉంటే ఆ వ్యాధి ఏ భాగానికి ఉందో, కాలో చేయో లేదో ఒకవేళ అవి తీసేస్తారు, క్యాన్సర్ లాంటివి ఉంటే. అలాగా ఈ పిల్లవాడిని మార్చే ప్రయత్నం చేస్తూ ఉంటే వీడు మారడం లేదు. కాబట్టి ఇటువంటి వాడిని సంహరిస్తే మేలు కదా, ఇతన్ని సంహరిస్తే మన వంశం బాగుపడుతుంది అంటున్నాడు హిరణ్యకశ్యపుడు. అంగౌరాతములో చికిత్సకుడు దుష్టాంగం ఖండించి శేషాంగ శ్రేణికి రక్షసేయు క్రియ ఈ అగ్నున్ కులద్రోహి
దుస్సంగున్ కేశవ పక్షపాతి అధమున్ చంపించి వీరములతో తుంగఖ్యాతి చెరించెదన్ కులము నిర్దోషంబుగా వించెదన్. నేను వీడిని సంహరిస్తాను, వీడిని చంపించేస్తాను, ఆ విధంగా ఈ రాక్షస వంశాన్ని బాగు చేస్తాను. వైద్యుడు ఒక నయం కానటువంటి శరీర భాగాన్ని, వ్యాధితో ఉన్నటువంటి దాన్ని తీసేసి మిగిలిన శరీరాన్ని కాపాడుతాడు కదా. ఆ విధంగా మిగిలినటువంటి వీడిని చంపేస్తే ఈ నా రాక్షస వంశము అనేటువంటిది బాగుపడుతుంది. అందువలన ఇతని తీసుకొని వెళ్ళండి, శిక్షించండి అంటూ ఉన్నాడు. అయితే ఆ సమయంలో నాన్న నన్ను శిక్షించవద్దు అనే మాట అతని నోట రావడం లేదు. ఏమొస్తుంది? ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ. ఈ మాట తప్ప, ఈ మంత్రం తప్ప ఆ బాలుని యొక్క నోటి నుంచి ఏమీ కూడా రావడం లేదు. తీసుకొని వెళ్ళారు. రాక్షస భటులు అనేక విధాలుగా శిక్షించేదానికి సిద్ధమయ్యారు. అయితే ఆ ప్రహ్లాద కుమారుడు వాళ్ళు ఏమి చేసినా కూడా భగవన్నామాన్ని చెబుతూ ఉన్నాడు. ఓ భగవానుడా అంటూ ఉన్నాడు. తన్ను నిశాచరుల్ పొడుగా దైత్య కుమారుడు మాటి మాటికి ఓ పన్నగశాయి, ఓ ధనుజ భంజన, ఓ జగదీశ, ఓ మహాపన్న శరణ్య, ఓ నిఖిల పావన అంచు నుతించుగాని తా కన్నుల నీరుదేడు భయకంప సమేతుడుగాడు భూవరా. ప్రహ్లాదునికి భయం ఏంటండి? భయపడడం లేదు. ఎందుకు భయపడతాడు? విష్ణు భగవానుడే సమస్తము అనుకున్నప్పుడు ఇక భయం లేనికుంటుంది. అంబరీషుని కథలో కూడా నిన్న ఆ దుర్వాసుడు శక్తిని ప్రయోగిస్తే ఆ అంబరీషుడు భయపడ్డా? లేదు. ఎందుకంటే విష్ణు భక్తుడు కదా, సంపూర్ణంగా నమ్మినటువంటి వాడు కదా, యోగక్షేమాలు భగవంతుడే చూసుకుంటాడు కదా. కాబట్టి వాళ్ళు శిక్షించేదానికి సిద్ధమైతే పారిపోవడం లేదు, బంధువుల దగ్గరికి వెళ్ళి రక్షించండి అని అడగడం లేదు, మా నాన్న ఘోరమైనటువంటి కృత్యం చేస్తూ ఉన్నాడు అనడం లేదు, తల్లిగారి ఇంటి లోపలికి వెళ్ళి అమ్మా కాపాడు అనడం లేదు. ఎప్పుడూ కూడా ఓం నమో నారాయణాయ అని అంటూ ఉన్నాడు. తండ్రి అయినటువంటి హిరణ్యకశిపునికి సందేహం వచ్చింది. ఏమిటి వీడికి ఇన్ని శిక్షలు వేసినా వీడు ఏమీ కాలేదే, ఏనుగుల చేత త్రొక్కించినాను, పాముల చేత గర్పించినాను, అగ్నిలో మార్పించే ప్రయత్నం చేశాను, సముద్రంలోనికి పడవేశాను, విషం ఆహారంగా ఇచ్చాను, కొండ మీద నుంచి క్రిందికి పడదోశాను, అయినా ఏమీ కాలేదే ఈ కుమారునికి అని అనేక విధాల ప్రయత్నాలు చేసి ఏమిటి, ఎందువలన ఈ ప్రహ్లాదునికి ఎటువంటి అపాయము అనేటువంటిది లేదు. ఎవరు రక్షిస్తూ ఉన్నారు ఈ పిల్లవాడిని? వీరి యొక్క ప్రభావం. నేను 3 లోకాలు జయించినటువంటి పరాక్రమవంతుణ్ణి కదా, అయినా కూడా నాకు అర్థం కావడం లేదే. నేను చేసేటువంటి కోపంతో ఇతనికి ఏ శిక్ష వేసినా ఆ శిక్ష వలన ఫలితం అనేటువంటిది లేకుండా పోతూ ఉన్నది అని ఆలోచిస్తూ దిగులు పడుతూ ఉంటే మళ్ళీ ఆ పురోహితులు అన్నారు, అయ్యా చిన్న పిల్లవాడు ఏదో మాట్లాడుతున్నాడు, మీరు బాధపడకండి, మళ్ళీ 3వసారి మేము తీసుకొని వెళ్తాం, చక్కగా మంచి బుద్ధులన్నీ నేర్పిస్తాం, ఈసారి చూడండి మేము ఏమి చెప్తాడో ఏమి నేర్పిస్తామో అంటూ మళ్ళీ తీసుకొని వెళ్ళారు వాళ్ళు. ఈసారి ఏం జరిగింది? గురువులు అప్పుడప్పుడు తమ గృహకృత్యముల కోసం, ఇంటి పనుల కోసం అటు ఇటు వెళ్ళినప్పుడు ప్రహ్లాద కుమారుడు తన తోటే ఉన్నటువంటి పిల్లవాళ్ళు ఆడుకోవడానికి అని పిలిచినప్పుడు వాళ్ళందరికీ కూడా
మన గురువులు చెప్పేటువంటి విద్య లౌకిక విద్య, వేదాంత విద్య కానే కాదు. విష్ణు భక్తి అనేటువంటిది అసలే లేనే లేదు. కాబట్టి దేవదేవుని చింతించు దినము దినము. కాబట్టి ఈ గురువులు చెప్పేటువంటి విద్య సరి అయినటువంటిది కానే కాదు. కంటిదే మనవారు కనులు గృహస్థులై విఫలులై కై కొన్న విత్తనము భద్రార్థులైయుండి పాయరు సంసార పద్ధతి నూరక పట్టుబడిరి కలయోనులెందెల్ల గర్భాద్యవస్థల పురుషుండు దేహియై పుట్టుచుండు తన్నెరుంగడు కర్మతంత్రుడై కడపడ ముట్టడు భవశతములకునైనా దీన శుభము లేదు దివ్య కీర్తియు లేదు జగతి పుట్టి పుట్టి చచ్చి చచ్చి పొరలనేల మనకు పుట్టని చావని త్రోవ వెదకి కొనుట దొడ్డ బుద్ధి. అందరూ కూడా ఏం చేస్తూ ఉన్నారంటే ఈ లోకంలో ఉండేటువంటి వస్తువులన్నీ బంధుత్వాలన్నీ కూడా శాశ్వతం అనుకుంటూ భ్రమలో పడిపోతూ ఉన్నారు. అందువల్ల ఏం చేస్తూ ఉన్నారంటే పుడుతున్నారు, మరణిస్తున్నారు, మళ్ళీ పుడుతున్నారు, మళ్ళీ మరణిస్తూ ఉన్నారు, మళ్ళీ పుడుతూ ఉన్నారు. పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే శయనం ఇహ దుస్తారే బహుదుస్తారే కృపయా పారే పారి మురారే భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే అని అంటూ ఆది శంకరాచార్యుల వారు మోహముద్గరము అనేటువంటి ఆ గ్రంథంలో చక్కగా తెలియజేశారు. కాబట్టి ప్రహ్లాద కుమారుడు చెబుతూ ఉన్నాడు, ఈ విధంగా పుట్టడము మళ్ళీ మరణించడము, పుట్టడము మళ్ళీ మరణించడము అనేటువంటిది క్రమంగా జరుగుతూ ఉంటే మనం ఏం చేయాలి? పుట్టని చావని త్రోవ వెతకి కొనుట దొడ్డ బుద్ధి. ఇక మళ్ళీ పుట్టకుండా ఉంటాం కాబట్టి ఇక చావు కూడా ఉండదు. అటువంటి దారి ఏదైతే ఉందో ఆ మార్గాన్ని వెతుక్కోవాలి మనము. ఏమిటా మార్గము? విష్ణు భక్తి అనేటువంటిదేను. అందువలన ఆయన అంటున్నాడు, ఈ విష్ణు భక్తి అనేటువంటిది బాల్యము నుండి మనకు అవసరమైనటువంటిది. తప్పకుండా విష్ణు భగవానుని శైశవ ప్రాయము నుండియే మనము ఆరాధించేటువంటి ఆలోచన అనేటువంటిది చేయాలి. ఈ విషయాలన్నీ నారద మహర్షి నరనారాయణుల ద్వారా విన్నాడు. ఈ విజ్ఞానాన్ని ఆత్మతత్వాన్ని అంతా కూడా నాకు చెప్పాడు. వాళ్ళు అడిగారు, మాకు తెలియకుండా నీకెప్పుడు చెప్పాడు? అప్పుడు చెప్పాడు, ప్రహ్లాద కుమారుడు మా నాన్నగారు తపస్సు చేయడానికి వెళ్ళాడు కదా, బ్రహ్మదేవుని మెప్పించి అనేక వరాలు పొందినాడు కదా, ఆ సమయంలో తపస్సు చేసేదానికి వెళ్ళే ముందే మా తల్లిగారు గర్భవతిగా ఉన్నారు, కడుపులో నేనున్నాను. ఇంద్రుడు వచ్చాడు. ఇంద్రుడు మా తండ్రి గారికి విరోధి కాబట్టి ఆయన వచ్చి మా రాజ్యం అంతా ఆక్రమించాలని చూచి అప్పుడు మా తల్లి గారిని తనతో పాటు లాక్కెళ్ళిపోయాడు. అప్పుడు నారద మహర్షి ఈమె కడుపులో ఉన్నటువంటి భాగవతోత్తముడు, వీటిని నువ్వు తీసుకొని వెళ్ళి చంపాలనే ఆలోచన సరైనటువంటిది కాదు అని చెబితే నారద మహర్షి మా తల్లిని వదిలిపెడితే మా తల్లిని నారద మహర్షి తీసుకొని పోయి తన దగ్గర తన ఆశ్రమంలోనే ఉంచి ఆమెకు వేదాంత విద్య ఆధ్యాత్మిక తత్వం అంతా కూడా బోధించాడు. ఆ బోధించినటువంటి సమయంలో ఆమె విన్నది కొంత మరిచిపోయింది. నేను మాత్రము తల్లి గర్భంలో ఉండి అవన్నీ కూడా విని మళ్ళీ మళ్ళీ మననం అనేటువంటిది చేసుకుంటూ ఉన్నాను కాబట్టి అవన్నీ నాకు గుర్తు ఉన్నాయి అని ఆ ప్రహ్లాద కుమారుడు తోటి బాలకులకు అందరికీ కూడా చెప్పి, మీరందరూ కూడా ఏం చేయాలి అంటే విష్ణు భక్తి అనేటువంటిది ప్రధానమైనటువంటిది అనేటువంటి విషయాన్ని గుర్తించాలి అని చెబుతూ ఉన్నాడు వాళ్ళందరికీ కూడా.
ఇంకా కూడా వాళ్ళకి ఏం చెప్పాడు అంటే, ఈ శరీరము అనేటువంటిది 100 సంవత్సరాలు ఉంటుంది అనుకుంటాము, కానీ అందులో 50 సంవత్సరాలు నిద్రకు వెళ్ళిపోతుంది. బాల్యము కౌమారము అనేటువంటి ఆ కాలాన్ని గడపడంలో ఒక 20 సంవత్సరాలు వెళ్ళిపోతుంది. వివాహం చేసుకొని భార్య బిడ్డలు వీటి మీద మమకారంతో కొంతకాలం గడిచిపోతుంది. ఇక భగవంతుని మీద మనసు లగ్నం చేసేది ఎప్పుడు, భగవంతునికి శరీరాన్ని కైంకర్యం చేసేటప్పుడు, మోక్షాన్ని కావాలి అని కోరుకునేది ఎప్పుడు అని అంటూ వాళ్ళకి విషయాన్నంతా కూడా చెప్పి ఏమంటాడంటే, భక్తి మార్గము అనేటువంటిది ఎంతో ఉత్తమమైనటువంటి మార్గము భగవంతుని అనుగ్రహాన్ని మనం పొందేదానికి. అందువలన మీరు కూడా నాలాగానే భక్తి మార్గంలోకి రండి. భక్తి మార్గం అంటే ఏమిటి? భగవంతుని యొక్క కథలు వినడం, భగవంతుని యొక్క గుణములు కీర్తించడం, భగవంతుని యొక్క ఆ తత్వాన్ని ఎప్పుడూ స్మరిస్తూ ఉండడం, నవవిధ భక్తి మార్గాలని తండ్రికి చెప్పాడు కదా, ఆ విధంగా. అందువలన భక్తి మార్గంలో చిక్కినంత సులభంగా భగవంతుడు ఇతర మార్గాల్లో మనకు దొరకడు అని చెబుతూ ఉన్నాడు. దానవ దైత్య భుజంగమ మానవ గంధర్వ సుర సమాజములో లక్ష్మీనాథు చరణ కమల ధ్యానంబున యౌవడైన ధన్యతనుందు. జీవితము అనేటువంటిది ధన్యం కావాలి అంటే వాడు ఎవడైనా సరే, రాక్షసుడైనా సరే, అట్లాగే నాగలోకం వాడైనా సరే, మానవుడైనా సరే, గంధర్వుడైనా సరే, దేవతల్లో ఉన్నవాడైనా సరే, ఎవడైనా కూడా లక్ష్మీనాథు చరణ కమల ధ్యానంబునా, లక్ష్మీదేవికి భర్త అయినటువంటి విష్ణు భగవాన్ యొక్క పాద పద్మములను మనసులో ధ్యానం చేస్తూ ఆ విధంగా ఉన్నట్లయితే వాడు ధన్యుడవుతాడు. వాడి జీవితానికి సార్థకత ఏర్పడుతుంది. వాడు కృతార్థుడవుతాడు. వాడు పరమపదాన్ని పొందుతాడు, కైవల్యాన్ని పొందుతాడు అని చెప్తూ భక్తి మార్గం గురించి ఇంకా చెప్తూ ఉన్నాడు. చిక్కడు వ్రతముల క్రతువుల చిక్కడు దానముల శౌచశీల తపములం చిక్కడు యుక్తిని చిక్కిన క్రియ భక్తిని చిక్కిన క్రియ అచ్యుతుండు సిద్ధము సుండి. మనం ఎన్ని వ్రతాలు చేసినా, యజ్ఞములు చేసినా, యాగములు చేసినా, దానములు చేసినా వీటి ద్వారా మనకు భగవంతుడు లభిస్తాడు, మనకు ముక్తిని అనుగ్రహిస్తాడు అంటే అది నిజం కాదు. దానివల్ల మనకు పుణ్యం అనేటువంటిది వస్తుంది. ఆ పుణ్యం ద్వారా సుఖములను అనుభవిస్తాము. క్షీణే పుణ్యే మధ్యలోకే విశంతి. కాబట్టి మళ్ళీ మానవులుగా పుణ్యం అయిపోయిన తర్వాత జన్మించడము ఇలాంటివి జరుగుతూ ఉంటుంది. కాబట్టి అచ్యుతిని మనం పొందాలి అంటే విష్ణు భక్తి అనేటువంటిదే ప్రధానమైనటువంటిది. దానికి సులభమైనటువంటి మార్గము భక్తి మార్గము అనేటువంటి విషయాన్ని ఆ ప్రహ్లాద కుమారుడు చక్కగా వాళ్ళందరికీ కూడా తెలియజెబుతూ ఉన్నాడు. ఇంకా కూడా ఆయన ఏమంటాడంటే, భగవంతుడు మెచ్చుకునేటువంటి పనులను మనం చేయాలి. అలా చేస్తే భగవంతుడు సంతోషిస్తాడు అనేటువంటి విషయాన్ని కూడా వాళ్ళకు చెప్తూ అంతా హరిమయము అనేటువంటి విషయాన్ని తెలియజేశాడు. అయితే ఈ విషయము తండ్రికి తెలిసింది. తండ్రి దగ్గరికి వెళ్ళి వీళ్ళు పురోహితులు చండామర్కులు తెలియజెప్పారు, అయ్యా మీ అబ్బాయికి చదువు మేము చెప్పలేము, ఎందుకంటే వాడు నేర్చుకున్నటువంటి ఆ ఆత్మవిద్య విష్ణుభక్తి అనేటువంటిది మిగతా పిల్లలకు కూడా తెలియజేస్తూ ఉన్నాడు. అందువల్ల మాకు చేత కాదయ్యా మీ పిల్లవాడిని బాగు చేయడము అంటూ ఉంటే, అప్పుడు ఆ పిల్లవాడిని మళ్ళీ మరొకసారి పిలిపించాడు తండ్రి అయినటువంటి హిరణ్యకశ్యపుడు. అప్పుడు అడుగుతూ ఉన్నాడు, ఏమిరా ప్రహ్లాద, గురువులు చెప్పేటువంటి విషయాలన్నీ ప్రక్కన పెట్టి నీ విష్ణుభక్తిని మిగతా పిల్లలందరికీ చెబుతూ ఉన్నావట, నిజమేనా అంటూ, నేను ఎన్నో శిక్షలు వేశాను, ఈ శిక్షలన్నీ కూడా నీ ఎడల విఫలమైపోయినాయి. కారణమేమిటి? దిక్కులు గెలిచి తినన్నయో
దిక్కెవ్వడు రోరి నీకు దేవేంద్రాదుల్ దిక్కుల రాజులు వేరొక దిక్కెరుగక కొలుగురితడే దిక్కని నన్ను. ఎవరు నీకు దిక్కు? ఇంద్రుడు మొదలైనటువంటి వాళ్ళు దిక్పాలకులు అందరూ కూడా నా పాదముల దగ్గరికి వచ్చి అయ్యా నీవే దిక్కు నీవే శరణు అని అంటూ ఉంటే నిన్ను కాపాడేటువంటి వాళ్ళు ఎవరు అని ప్రశ్న వేస్తూ ఉన్నాడు. నేనే బలవంతుణ్ణి, 3 లోకాలను జయించినటువంటి వాడని నేను అనుకుంటూ ఉంటే ఎవరి బలంతో నీవు ఈ విధంగా ఆడుతూ ఉన్నావు అంటే తండ్రికి మరలా ఉపదేశం చేస్తూ ఉన్నాడు కుమారుడైనటువంటి ప్రహ్లాదుడు. బలయుతులకు దుర్బలులకు బలమెవ్వడు నీకు నాకు బ్రహ్మాదులకు బలమెవ్వడు ప్రాణులకును బలమెవ్వండు అట్టి విభుడు బలం అసురేంద్ర. లోకంలో బలం కలిగిన వాళ్ళు ఉన్నారు, బలం లేనటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఇరువురికి కూడా ఆ వర్గం వాళ్ళకి ఈ వర్గం వాళ్ళకి అందరికీ కూడా బలం ఎవరు అంటే ఆ పరమాత్మ విష్ణు భగవానుడు. బ్రహ్మదేవుడు మొదలైనటువంటి వాడికి కూడా సృష్టి చేసేదానికి శక్తి ఎవరిస్తారంటే విష్ణు భగవానుడే. అన్ని ప్రాణులకు బలమైనటువంటి ఆ భగవానుడే విష్ణువే నాకు కూడా బలమయ్యా అని చెబుతూ నీకు ఇతరులకు అందరికీ ఎవరు దిక్కో ఆ భగవానుడే నాకు కూడా దిక్కయ్యా అని చెబుతూ ఒక ప్రత్యేకమైనటువంటి బోధ చేస్తూ ఉన్నాడు. ఏమిటి అంటే నీవు లోకాలు జయించావు కానీ నీ మనస్సును జయించలేదు. నీలో ఉన్నటువంటి కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యములు అనేటువంటి 6 దుర్గుణాలు ఉన్నాయి, 6 శత్రువులు. ఆ శత్రువులను నీవు జయించలేదు. కాబట్టి భావాన్ని వదిలిపెట్టి నీవు విష్ణుని పొందాలయ్యా అని చెబుతూ లోకములన్నీయు గడియలోన జయించిన వాడవు ఇంద్రియానీకము చిత్తము గెలువనేరవు నిన్ను నిబద్ధు చేయు ఈ భీకర శత్రుల 6 ప్రభిన్నుల చేయుము ప్రాణికోటిలో నీకు విరోధి లేడుకడు నేర్పున చూడు దానవేశ్వరా. విష్ణువు నీకు శత్రువు అని అనుకుంటూ ఉన్నావు కదా, ఆ శత్రు భావన కూడా లేకుండా ఉండాలంటే ముందుగా నీవు నీ మనస్సును గెలవాలి, అరిషడ్ వర్గాన్ని గెలవాలయ్యా. అప్పుడు లోకాలన్నీ జయించిన వాడివి అవుతావు. అంతేగాని ఈ విధంగా నేను వాళ్ళని జయించాను వీళ్ళని జయించాను అని అంటూ ఉండడం అనేటువంటిది కాదు. అప్పుడు హిరణ్యకశిపుడు అంటాడు, విష్ణువు విష్ణువు అంటూ ఉన్నావే, ఆ విష్ణువు ఎక్కడ ఉన్నాడో నాకెప్పుడూ కూడా కనిపించలేదే ఆ విష్ణువు. నేను చూపించమంటే నీవు విష్ణువును చూపిస్తావా అని అంటూ ఉన్నాడు. అంటూ ఉంటే ప్రహ్లాద కుమారుడు ఆయన ఎప్పుడు కూడా నమ్మినటువంటి సత్యం ఏమిటి? అంతా కూడా విష్ణువు ఉన్నాడు అని మొట్టమొదట మనం అనుకున్నాం. తన యందు అఖిల భూతములందు ఒక భంగి, తన పరమాత్మ ఉన్నాడు, ఎదుటి వాళ్ళకు కూడా పరమాత్మ ఉన్నాడు, విష్ణువు అంతటా ఉన్నాడు అనేటువంటి ఆయన చక్కగా తెలుసుకున్నటువంటి వాడు. కాబట్టి ఆయన చెబుతున్నాడు, విష్ణువు ఎక్కడ ఉన్నాడని ప్రశ్న వేస్తున్నావా? నేను నిన్ను అడుగుతూ ఉన్నాను, విష్ణువు ఎక్కడ లేడు నువ్వు చెప్పు అని ప్రశ్న వేస్తూ ఉన్నాడు. కలడు అంబోధి కలండు గాలి కలడు ఆకాశంబునన్ కుంభినింగలడు అగ్నిన్ దిశలన్ పగళ్ళ నిశలన్ ఖద్యోత చంద్రాత్మలంగలడు ఓంకారమునంగలండు త్రిలింగ వ్యక్తులన్ త్రిమూర్తుల త్రిలింగ వ్యక్తులందు అంతటన్ కలడీశుండు కలండు తండ్రి వెదకంగా నేల ఈ ఆయడన్.
విష్ణువు అక్కడ లేడు ఇక్కడ లేడు అనుకోవడం ఏంటి, వెతకడం ఏమిటి? అన్ని చోట్ల ఉన్నాడు. సముద్రంలో ఉన్నాడు, గాలిలో ఉన్నాడు, ఆకాశంలో ఉన్నాడు, భూమిలో ఉన్నాడు, అగ్నిలో ఉన్నాడు, పగలిలో ఉన్నాడు, రాత్రి ఉన్నాడు. అలాగే ఆకాశంలో వెలిగేటువంటి సూర్యునిలో ఉన్నాడు, చంద్రునిలో ఉన్నాడు, ఓంకారంలో ఉన్నాడు, బ్రహ్మదేవునిలో ఉన్నాడు, పరమేశ్వరులో ఉన్నాడు, అన్నింటిలో ఉన్నాడు. కాబట్టి ఈశ్వరుడు అంతటా ఉన్నాడు కదా, వెతకవలసినటువంటి అవసరం లేదయ్యా. ఇందుగలడు అందులేడు అను సందేహము వలదు, చక్రి సర్వోపగతుండు ఎందెందు వెదకి చూచిన అందందే గలడు దానవాగ్రణి వింటే. మహారాజా, ఓ రాక్షస రాజా, ఓ తండ్రి, ఇందులో ఉన్నాడు అందులో లేడు అనేటువంటి సందేహం వద్దయ్యా. అన్నిట్లో కూడా భగవానుడు ఉంటాడయ్యా అని తెలియజెప్తూ ఉన్నాడు. తండ్రికి బోధ చేస్తూ ఉన్నాడు. అన్ని చోట్ల భగవానుడు ఉన్నాడు అని చెబుతూ ఉంటే, భగవానుడు ఉన్నాడు కానీ ఇప్పుడు ఇక్కడ ప్రత్యక్షం కావలసినటువంటి రూపం ఒక ప్రత్యేకమైనటువంటి రూపం. ఎందుకంటే హిరణ్యకశ్యపుడు తపస్సు చేసేటువంటి సందర్భంలో నన్ను మనిషి చంపకూడదు, జంతువు చంపకూడదు అని అన్నాడు. కాబట్టి మనిషి రూపం కాకుండా, జంతువు రూపం కాకుండా సగమటు ఉండేటువంటి నరసింహ స్వరూపంలో ఇక్కడ కనిపించేదానికి ఆలోచన చేస్తూ, ఈ నరసింహస్వామి స్వరూపంలో ఆ రాజు ఎక్కడ చూపించమంటే అక్కడ ఉండేటట్లు, అక్కడి నుంచి వెలువడే విధంగా నేను వెళ్ళాలి, ప్రత్యక్షం కావాలి అని అనుకుంటూ ఉన్నాడు విష్ణు భగవానుడు. హరి సర్వాకృతులం కలండనుచు ప్రహ్లాదుండు భాషింప, సత్వరుడై ఎందును లేడు లేడని సుతుందైత్యుండు తర్జింప, శ్రీ నరసింహాకృతి నుండే అచ్యుతుడు నాజంగమస్థావరోత్తర గర్భంబుల అన్ని దేశముల ఉదండ ప్రభావంబునన్. నరసింహస్వామి యొక్క స్వరూపంలో అన్ని క్షేత్రముల్లో, అన్ని అణువుల్లో కూడా నిండిపోయి ఆ భగవానుడు ఇప్పుడు బయటకు రావడానికి సిద్ధంగా ఉన్నాడు. అప్పుడు ఈ హిరణ్యకశిపుడు అంటున్నాడు, ఆ చక్రిని గిక్రిని ఇదిగో ఈ స్తంభంలో చూపించగలవా అంటూ ఆ స్తంభాన్ని ఒకసారి తన అరచేతితో గట్టిగా అలా కొట్టినాడనమాట. అయితే ఆ సమయంలో ఈ స్తంభంలో చూపగలవా అంటే, ప్రపంచమంతా నిండి ఉన్నటువంటి భగవానుడు ఈ స్తంభంలో ఉండడు అని ఎందుకు సందేహం కలుగుతుంది నీకు? అంబోజాసనుడాదిగాగ తృణపర్యంతంబు విశ్వాత్ముడై సంభావంబునండు ప్రోడ విపుల స్తంభంబునందు ఉండడే, స్తంభాంతర్గతుడయ్యునుటకు ఏ సందేహము లేదు, నిర్దంభత్వంబున నేడు కానబడు ప్రత్యక్ష స్వరూపంబునన్. సందేహం అనేటువంటిది లేదయ్యా. ప్రపంచంలో ఉండేటువంటి ప్రతి అణువులో ఉండేటువంటి ఆ పరమాత్మ ఇందులో మాత్రం ఎందుకు ఉండడు, కనిపిస్తాడు, ఇక్కడ ప్రత్యక్షం అవుతాడు అని చెప్తూ ఉంటే, ఆయన ఆ సమయంలో తన చేతితో ఆ స్తంభాన్ని అరచేతితో ఒకసారి అలా కొట్టినాడు. అయితే ఆ సమయంలో నరసింహస్వామి ఆవిర్భావము అనేటువంటిది జరిగింది. ఆ నరసింహస్వామి ఎలా ఉన్నాడు అంటే, నరమూర్తి కాదు కేవల హరిమూర్తియుగము, మానవాకారము కేసరి ఆకారమున్నది, హరిమాయా రచితమగు యథార్థము చూడన్. ఆ స్తంభం విరిగింది, అందులో నుండి నరసింహస్వామి ఆవిర్భవించినాడు. పూర్తిగా నరుని యొక్క రూపం కాదు, పూర్తిగా సింహం యొక్క రూపము కాదు, సింహం యొక్క తల, మిగిలినటువంటి అవయవం అంతా కూడా నరుని ఆకారము అన్నట్లుగా హరి మాయ ఇదంతా కూడా ఆ విధంగా వచ్చినప్పుడు
ఆ పిల్లవాడైనటువంటి ప్రహ్లాదుని యొక్క మాటను నిజం చేసేందుకోసంగా స్తంభంలోంచి ఆవిర్భవించినటువంటి ప్రత్యక్షమైనటువంటి నరసింహస్వామి కనిపిస్తూ ఉంటే తండ్రి అయినటువంటి హిరణ్యకశ్యపుడు ఒకసారి సందేహపడ్డాడు. ఇంతవరకు పిల్లవాడు చెప్పేది నిజం కాదనుకున్నాము, అనుకున్నట్లుగా పిల్లవాడు ప్రహ్లాదుడు చెప్పిన విధంగా నరసింహస్వామి రూపంలో విష్ణు భగవానుడు ఆవిర్భవించాడు కదా, అలాగైతే ఇక ఇతడు నన్ను చంపివేస్తాడు, మరణము అనేటువంటిది నాకు ఆసన్నమవుతూ ఉన్నది అనేటువంటి ఆలోచన కూడా కలిగినటువంటి హిరణ్యకశ్యపుడు తాను తన యొక్క పరాక్రమాన్ని చూపేందుకోసంగా ఆ నరసింహస్వామితో పోరాడేటువంటి ప్రయత్నం అనేటువంటిది చేశాడు. కొంతసేపు ఆ ప్రయత్నం అనేటువంటిది చేసిన తరువాత క్రమంగా బలహీనపడినటువంటి వాడై ఇక ఏమీ చేయలేనటువంటి స్థితికి వచ్చినాడు. ఆ విధంగా ఏమీ చేయలేనటువంటి స్థితికి వచ్చినటువంటి ఆ హిరణ్యకశ్యపుణ్ణి గట్టిగా తన చేతులతో పట్టుకున్నాడు ఆ స్వామి, నరసింహస్వామి. అతన్ని పట్టుకొని ఆ ద్వారం ఎక్కడైతే ఉన్నదో ఆ ద్వారం దగ్గరికి వెళ్ళాడు. ఆ ద్వారం గడప మీద కూర్చున్నాడు. అతన్ని ఒడిలో పెట్టుకున్నాడు. అతని పొట్టలో ఉన్నటువంటి పొట్టను చీల్చి తన యొక్క చేతికి ఉన్నటువంటి వాడి అయినటువంటి గోళ్ళు, ఆ గోళ్లతో ఆ పొట్టను చీల్చి అతని యొక్క ఆ ప్రేములన్నీ కూడా తన మెడలో వేసుకుంటూ ఆ విధంగా ఆ హిరణ్యకశ్యపుని సంహరించడం అనేటువంటిది జరిగింది. ఎలాగా దాన్ని పోలుస్తున్నాడు చూడండి. విహగేంద్రుండు అహివ్రచ్చు కైవడి మహోత్పత్తిన్ నృసింహుండు సాగ్రహుడై ఊరులందు చేర్చి నఖ సంఘాతంబులన్ వ్రచ్చే. గోళ్లతో పొట్ట చీల్చి ప్రాణాలన్నీ కూడా తీసివేసినటువంటి ఆ సమయంలో భయంకరమైనటువంటి ఆ నరసింహ స్వరూపాన్ని అక్కడ దర్శించేందుకోసంగా మరి విష్ణు భగవానుడు ఎక్కడ ఆవిర్భవిస్తే దేవతలందరూ కూడా అక్కడ ప్రత్యక్షం అవుతారు. కాబట్టి బ్రహ్మదేవుడు, పరమేశ్వరుడు, ఇతర దేవతలు, దిక్పాలకులు అందరూ కూడా అక్కడికి వచ్చారు. ఆ సమయంలో హిరణ్యకశ్యపుని సంహారం అనేటువంటిది అయిపోయింది. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ. ప్రహ్లాదుని కాపాడేందుకోసంగా ఆ హిరణ్యకశ్యపుని సంహరించేందుకోసంగా ఆ విధంగా అవతరించినటువంటి మహానుభావుణ్ణి అక్కడికి విచ్చేసినటువంటి వాళ్ళందరూ కూడా అంటే దేవతలు, చారణులు, విద్యాధరులు, గరుడులు, యక్షులు, కిన్నరులు, కింపురుషులు అందరూ కూడా చక్కగా స్తోత్రం చేస్తూ ఉన్నారు. ఆయన్ని శాంతింపచేయాలి అనేటువంటి ఆలోచనతో భయంకరమైనటువంటి ఆ స్వరూపాన్ని చూసి అందరూ భయపడుతూ ఉంటే బ్రహ్మదేవుడు ఏం చేశాడంటే ఉగ్ర నరసింహ స్వరూపాన్ని కాస్త శాంతపరిచేందుకోసంగా లక్ష్మీదేవి దగ్గరికి వెళ్ళి, అమ్మా లక్ష్మీదేవి, మీ ఆయన నీ మాట వింటాడు కదా, ఉగ్ర స్వరూపం అనేది ఉంది, శాంతింపజేయమ్మా, నువ్వు దగ్గరికి వెళ్ళి నీవు కనిపిస్తే శాంత గుణాన్ని పొందుతాడు అంటే ఆమె దగ్గరకు వెళ్ళేదానికి భయపడింది. అంత భయంకరమైనటువంటి ఆకారాన్ని కలిగి ఉన్నాడు ఆ స్వామి. అప్పుడు బ్రహ్మదేవుడే అంటాడు, సరే భక్తుడైనటువంటి ప్రహ్లాదుడు దగ్గరకు వెళ్ళి ప్రార్థన చేసినట్లయితే తప్పకుండా ఆ భగవానుడు శాంతిస్తాడు అనేటువంటి ఆలోచన చేసి, ప్రహ్లాద కుమార నీవు దగ్గరకు వెళ్ళవయ్యా, బిడ్డ దగ్గరికి వెళితే తండ్రి ఆ కోపం అనేటువంటిది తగ్గించుకుంటాడు కదా, శాంతిని పొందుతాడు కదా అంటే ప్రహ్లాద కుమారుడు రెండు చేతులో జోడించినటువంటి వాడై భక్తి ప్రపత్తులతో ఉన్నటువంటి వాడై, ఓ నృసింహస్వామి, ఓ విష్ణు భగవానుడా, నేను రాక్షస కుమారుడు అయినప్పటికీ కూడా నన్ను రక్షించేదానికి ఈ విధంగా నా మాటను అనుసరించి ఇక్కడ ప్రత్యక్షమైనావు కదయ్యా, నీవు ఎంతో గొప్పవాడివి. నిన్ను ఆశ్రయించాలి అంటే, నీ యొక్క కృపను పొందాలి అంటే భక్తి అనేటువంటిది తప్పకుండా అవసరం కదయ్యా. ఒకానొక సందర్భంలో నీవు ఒక గజేంద్రుని కాపాడినావు.
ఆ గజేంద్రుడు, గజరాజు, ఆ గజేంద్రుని కథను మనం రేపు వినేటువంటి ప్రయత్నం చేద్దాము. ఆ గజేంద్రుడు ఏ విధంగా భక్తితో నిన్ను సేవించాడో ఆ విధంగా నిన్ను భక్తితో ఎవరైతే సేవిస్తారో వాళ్లకు నీ యొక్క అనుగ్రహం అనేటువంటి సంపూర్ణంగా ఉంటుంది కదయ్యా అంటూ ఇక్కడ ఆ భగవాను నృసింహస్వామిని చక్కగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. చూడండి, లోకంలో చాలామంది మేము తపస్సు చేస్తే గొప్పవాళ్ళమని, గొప్ప వంశంలో పుడితే గొప్పవాళ్ళమని, తేజస్సు కలవాళ్ళమని, వేదాలు చదువుకున్నారని, అందంగా మేము ఉన్నామని, గొప్ప ఉద్యోగం చేస్తూ ఉన్నామని, నైపుణ్యం కలిగిన వాళ్ళమని, ప్రతాపం కలవాళ్ళము, పౌరుషం కలవాళ్ళమని, నిష్ఠ, బలము, ప్రజ్ఞ మాకు ఉన్నాయని, అలాగే మేము జపం చేస్తూ ఉన్నాం, మేము హోమం చేస్తూ ఉన్నామని, ఇవన్నీ మేము గొప్పవాళ్ళము, భగవంతుని అనుగ్రహం సులభంగా మాకు లభిస్తుంది అనుకుంటారు. కానీ ఎవరికి నీ యొక్క అనుగ్రహం లభిస్తుంది అంటే గజేంద్రుని వలె ప్రార్థించినటువంటి వాళ్ళకి, గజేంద్రుని వలె భక్తి మార్గమును పొందినటువంటి వాళ్ళకి నీ యొక్క అనుగ్రహం లభిస్తుంది అంటున్నాడు. తపము, వంశము, తేజము, శృతము, సౌందర్యంబు, ఉద్యోగము, నిపుణత్వంబు, ప్రతాప పౌరుషమును, నిష్ఠా బల ప్రజ్ఞలు, జపహోమంబులు చాలవు ఈశ్వర భవత్ సంతుష్టికై. నిన్ను సంతోషపెట్టాలంటే ఇవన్నీ నిన్ను సంతోషపెట్టవయ్యా. ఏది సంతోషపెడుతుంది అంటే దంతియూధపు చందంబున. దంతి అంటే ఏనుగు, దంతం కలిగినది దంతి. దంతి యూధము, యూధంలో శ్రేష్ఠుడైనటువంటి వాడు నాయకుడు గజేంద్రుడు, గజరాజు. దంతియూధపు చందంబున భక్తి సేయవలయున్ తాత్పర్య సంయుక్తుడై. భక్తి మార్గాన్ని అనుసరించాలి, నిన్ను ఆ భక్తి మార్గంలో సేవించాలి, అప్పుడు నీవు సంతోషపడతావయ్యా అని అంటూ ఉంటే ఆ నృసింహస్వామి శాంతించినటువంటి వాడై తనకు దగ్గరగా వచ్చినటువంటి ఆ ప్రహ్లాద కుమారుని ఇంకా దగ్గరికి తీసుకున్నటువంటి వాడై ఆ ప్రహ్లాద కుమారుని యొక్క శిరస్సు మీద చేయి ఉంచినటువంటి వాడై ఆశీర్వదించినాడు. భగవంతుని యొక్క కరస్పర్శ అనేటువంటి దాంతో ఇంకా పవిత్రమైనాడు ఆ ప్రహ్లాద కుమారుడు. ప్రహ్లాద కుమారుడు చెబుతాడు, అయ్యా నీ యొక్క స్వరూపం అనేటువంటిది భయంకరంగా ఉంది. అయితే ఈ భయంకర స్వరూపానికి నేను భయపడినయ్యా. దేనికి భయపడతానంటే సంసారము అనేటువంటిది ఉంది కదా, ఈ సంసారంలో అనేక బంధములు అనేవి ఉన్నాయి కదా, ఈ బంధములకు నేను భయపడతాను కానీ నీ యొక్క స్వరూపానికి నేను భయపడను అని అంటూ ఉన్నటువంటి ఆ సమయంలో ఆ భగవంతుని యొక్క కరస్పర్శతో పవిత్రుడైనటువంటి ఆ ప్రహ్లాద కుమారుణ్ణి ఆ దేవుడు విష్ణు భగవానుడు అంటాడు, అయినా నేను నీకు కనిపించాను కదా, ప్రత్యక్షమైనాను కదా, నీవు ఏం చేయాలి, ఇప్పుడు ఒక వరం ఇస్తానయ్యా, వరం కోరుకో అంటూ ఉంటే ఆయన మా తండ్రి గారికి మోక్షం అనేటువంటిది వస్తుంది కదా అని కూడా ఒక మాట అన్నప్పుడు సంతోషించితి నీ చరిత్రమునకు ప్రహ్లాద, నీ యొక్క సచ్చరిత్ర అనేటువంటిది చాలా గొప్పది, దీనికి నేను సంతోషించినానయ్యా. సద్భద్రమౌగాక, నీకు భద్రము కలుగుతుంది, నీ అంతర్వాంఛితమెల్ల అంతర్వాంఛిత లాభమెల్ల కరుణాయత్తుండనైచెదన్. నీ మనస్సులో ఏం కోరుకుంటావో దానంతా కూడా నేను సంపూర్ణంగా నీకు ఇచ్చేదానికి, అనుగ్రహించేదానికి సిద్ధంగా ఉన్నానయ్యా. చింతంచెందకు, మీ తండ్రి గురించి చింతిస్తున్నావా, చింతపడవద్దు. భక్త కామదుడ నే సిద్ధంబు దుర్లోక్యుడన్ జంతు శ్రేణికి నన్ను దూచిన పునర్జన్మంబు లేదబ్బక. ఎవరైతే నన్ను దర్శిస్తారో, నన్ను చూస్తారో వాళ్ళకి మళ్ళీ జన్మ అనేటువంటిది ఉండదు. కాబట్టి నీ తండ్రికి కూడా మళ్ళీ జన్మ అనేటువంటిది లేదయ్యా అని చెబుతూ ఈ విధంగా అందరూ కూడా నేను కనిపెడగానే నాకు వరం కావాలి, వరం కావాలని అడుగుతూ ఉంటారు. నువ్వు కూడా వరం కోరుకోనాయన ప్రహ్లాద కుమార అంటే ప్రహ్లాద కుమారుడు అంటున్నాడు, భగవానుడా
కోరికలు అనేవి దుఃఖమునకు మూలము అని చెబుతాను కదా. కాబట్టి నాలో కోరికలు అనేటువంటివి పెరగకుండా కామంబులు వృద్ధి పొందని వరంబు కృపసేయుము. కాబట్టి కోరికలు లేకుండా నాకు వరమును అనుగ్రహించవయ్యా అని అడుగుతూ ఉంటే ఆ విష్ణు భగవానుడు అలాగే అని అంటూ ఆశీర్వాదం అనేటువంటిది చేశాడు. ఆ సందర్భంలో నరసింహస్వామి నేరుగా ఈ ఘట్టమునకు సంబంధించినటువంటి ఫలశ్రుతిని చెప్పాడు. చూడండి, నరుడు ప్రియముతోడ నా అవతారంబు ఈ ఉదార గీత నికరములను మానసించునేని మరి సంభవింపడు కర్మబంధ చయము గడచిపోవు. ఏ మానవుడైనా సరే నా యొక్క అవతారమును గురించినటువంటి నృసింహ ఈ హిరణ్యాక్ష హిరణ్యకశ్యప సంహారము, నరసింహస్వామి అవతారం అనేటువంటి ఘట్టాన్ని ఎవరైతే మనసులో ధ్యానిస్తారో అలాంటి వారు మరలా జన్మను పొందరు. ఎందుకంటే నా దర్శనము అనేటువంటిది ముక్తిని ప్రసాదిస్తుంది. కాబట్టి ఇది కూడా నా దర్శనంతో సమానంగా కర్మబంధం అనేటువంటిది తొలగిపోయి మోక్షమును పొందుతాడు అని ఫలశ్రుతిని నేరుగా నరసింహస్వామి తెలియజేశాడు. అంతేకాకుండా నా భక్తుడు అయినటువంటి నిన్ను కన్నటువంటి నీ తండ్రి హిరణ్యకశ్యపురాన్ని నా యొక్క అనుగ్రహాన్ని పొందేదానికి సిద్ధంగా ఉండడం జరుగుతుంది, శుభం కలుగుతుంది అని చెబుతూ ఆ తరువాత మళ్ళీ కూడా బ్రహ్మదేవుడు కూడా ఒక మాట చెప్తాడు. బ్రహ్మదేవుడు ఏమంటాడంటే, ఈ నృసింహావతారంబు నిష్ఠతోడ తగిలి చింతించు వారలు దండధరుని బాధనందరు మృత్యువు బారివడరు. ఎవరైతే ఈ నరసింహస్వామి అవతారం అనేటువంటి గాథను భక్తి శ్రద్ధలతో వింటారో అలాంటి వాళ్ళు యముని బాధలు పడవు. అంటే నరకలోకానికి వెళ్లకుండా విష్ణులోకానికి, కైవల్యానికి, వైకుంఠానికి చేరుకుంటారు అని ఆ బ్రహ్మదేవుడు చెబుతూ ఉన్నాడు. ఇదే విషయాన్ని మనకు ఈ కథలన్నీ కూడా భాగవత పురాణాన్ని పరీక్షణ్ మహారాజుకు సుఖయోగేంద్రుల వారు చెప్పారు. ఈ సూత మహర్షి శౌనకాది మహర్షులందరికీ చెప్పడం జరిగింది. అయితే ఈ ప్రహ్లాద చరిత్ర అనేటువంటి ఘట్టానికి ప్రారంభంలో ఏం జరుగుతుందంటే, శిశుపాలుణ్ణి కృష్ణ పరమాత్మ సుదర్శన చక్రంతో ఖండించడం జరుగుతుంది. అప్పుడు శిశుపాలుని శరీరం నుంచి ఒక దివ్యమైన తేజస్సు వెళ్ళి కృష్ణుడిలో కలుస్తుంది. అప్పుడు ఆశ్చర్యపడినటువంటి ధర్మరాజు నారదుని అడుగుతాడు, అదేమిటి 100 సార్లు నా భగవంతుడిని తిడుతూ కూర్చున్నాడు, అతని యొక్క శరీరంలోంచి దివ్య తేజస్సు వెళ్ళి అలా కలవడం ఏమిటి అని అడిగితే అప్పుడు నారద మహర్షి చెబుతాడు, జయ విజయులు అనేటువంటి వాళ్ళు మునుల యొక్క శాపం కారణంగా భూలోకంలో 3 జన్మలను పొందినారు. 3 జన్మల తరువాత మళ్ళీ వాళ్ళు ఆ వైకుంఠంలో జయ విజయుడుగా అక్కడికి చేరుకుంటారు. మరి హిరణ్యాక్ష, హిరణ్యకశ్యప, రావణ, కుంభకర్ణ, శిశుపాల, దంతభక్తుడు అనేటువంటి ఈ 3 జన్మలు. కాబట్టి ఈ శిశుపాలుడు 3 జన్మలు అయిపోయాయి. కాబట్టి ఆ శిశుపాలుని శరీరం నుంచి దివ్య దేహం వెళ్ళి కృష్ణ పరమాత్మలో లీనమైంది. ఇక జయ విజయులుగా వారు వెళతారు శిశుపాల, దంతభక్తులు అని నారద మహర్షి ఆ సందేహాన్ని తీర్చడం జరుగుతుంది. తీర్చిన తరువాత ఇక్కడ నారద మహర్షి ధర్మరాజుకి ఈ నరసింహ స్వామి అవతారములకు సంబంధించినటువంటి ఫలశ్రుతి చెప్పడం జరిగింది. నేరుగా విష్ణు భగవానుడు చెప్పాడు, బ్రహ్మదేవుడు చెప్పాడు, మళ్ళీ ఇప్పుడు నారద మహర్షి చెప్తున్నాడు ఫలశ్రుతి. రమణీయమైన నరసింహ ఇంద్రశత్రు సంహారము పుణ్యభాగవతుడైన నిశాచరనాథ పుత్ర సంచారము యౌవడైన సువిచారత విన్న పఠించినన్ శుభాకారముతోడ ఏ భయము గల్గని లోకము జందు భూవరా. ఎవరైతే రమణీయమైనటువంటి నృసింహస్వామి విహారం అనేటువంటి కథను వింటారో, చదువుతారో, చదివిస్తారో, ఇంద్రశత్రు సంహారము, ఇంద్రునికి శత్రువు అయినటువంటి హిరణ్యకశ్యపుని యొక్క వధ అనేటువంటి ఈ కథ
పుణ్యభాగవతుడైన నిశాచరనాథ పుత్ర సంచారము పరమ భాగవతోత్తముడైనటువంటి పుణ్యాత్ముడైనటువంటి భక్త శ్రేష్ఠుడైనటువంటి ప్రహ్లాద కుమారుని యొక్క చరిత్ర అనేటువంటిది ఉన్నటువంటి ఈ కథను ఎవరు వింటారో, ఎవరు చదువుతారో, ఎవరు స్మరణ చేస్తారో, ఎవరు చదివిస్తారో వారికి అందరికీ కూడా ఏ భయము గల్గని లోకము జంతువరా, అందరికీ కూడా నేను అభయం ఇస్తూ ఉన్నాను. నా లోకమునకు చేరుకుంటారు, వైకుంఠమునకు, పరమ పదమునకు, కైవల్యమునకు అని. అందువల్లనే పోతన గారు ప్రారంభంలో కూడా శ్రీ కైవల్య పదంబు చేరుటకు నైతించదన్ అని అన్నారు. ఆ కైవల్యము పరమాత్మ అనుగ్రహంతో కూడా కలగాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చినటువంటి స్వామీజీ మన పీఠాధిపతి శ్రీహరి తీర్థ స్వామి వారికి పాల్పద్మములకు నమస్కారం చేస్తూ ఉన్నాను. మరి చక్కగా అన్నింటినీ పర్యవేక్షణ చేస్తూ ఉన్నటువంటి శ్రీహరి తీర్థ స్వామి వారికి ప్రణామాలు, రామానంద తీర్థ స్వామి వారికి ప్రణామాలు, కార్యదర్శి నాగేశ్వరరావు వారికి ప్రణామాలు. ఎంతో భక్తి శ్రద్ధలతో వచ్చి 2 గంటల సేపు అలాగే కూర్చొని ఈ కథను విన్నటువంటి ఈ శ్రోతలందరికీ, ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః గో బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు.